ఓం శ్రీ గురుదేవాయ నమః. ఓం శ్రీ గురుదేవాయ నమః. తపోభిః క్షీణపాపానాం శాంతానాం వీతరాగినాం ముముక్షూణాం అపేక్ష్యోయం ఆత్మబోధో విధీయతే. ఈ ఆత్మబోధ గ్రంథాన్ని మననం చేయటం మొదలుపెట్టాము పోయిన వారము. ఆత్మబోధ అంటే ఆ పదం యొక్క విశిష్టతను, ఆ గ్రంథం యొక్క ఆవశ్యకతను పోయిన వారము కొంతమేరకు మనము విచారణ చేసుకున్నాం. ఈ ఆత్మబోధ పదాన్ని సులభమైన వాక్యంలో చెప్పాలంటే మన మఠంలో గురుదేవులు అందించిన ఒక వాక్యం ఏమిటి, ఒక పాట రూపంలో కూడా దాన్ని మనకందరికీ అందించారు. తనను తాను తెలియగా సృష్టి ఈడే అవకాశము. ఈ వాక్యము ఈ ఆత్మబోధ అన్న ఆ శీర్షికకు సరిగ్గా నప్పినట్లుగా సులభమైన రీతిలో మనకు అర్థమవుతుంది. ఆత్మబోధ గ్రంథం అంతా కూడా శంకరాచార్యుల వారు ఏం చేశారంటే, సృష్టి అంతా ఉపమానాత్మకం. ఆ ఉపమానములతో స్థూలమైన సృష్టిలో కనిపిస్తున్న జగత్ పదార్థములతో తననెట్లా తాను తెలుసుకోగలడో ఆ ఉపమానాలు చూపించుకుంటూ 68 శ్లోకాలు చెప్పారు శంకరాచార్యుల వారు. అదే ఇప్పుడు మనం ఏమంటున్నాం, ఆత్మబోధ. బోధ అన్న పదాన్ని కూడా పోయిన మాట బాగా మనం మననం చేశాం. బోధ అంటే అవగాహన, బుధ అవగమనే ధాతువు చేత ఎరుక గుర్తించేదాకా దాన్ని గ్రహించటం. ఇది బోధ యొక్క తాత్పర్యం. ఈ బోధ పదం ఎట్లా విశిష్టంగా ఉందంటే, చెప్పేవాడు బోధ చేస్తున్నాడు, వినేవాడు కూడా బోధయే చేసుకుంటున్నాడు, అంటే అవగాహన చేసుకుంటున్నాడు. అందుకే టీచింగ్ అన్న ఇంగ్లీష్ పదానికంటే కూడా ఈ బోధ అన్న సంస్కృత పదం విశేషమైనదని పోయిన వారం మనం మననం చేశాము. అయితే బోధ ఎట్లా ఉండాలి, ఒక ఇంగ్లీష్ వాక్యం చెప్పుకొని ఏమన్నాము, అ గ్రేట్ టీచర్ ఇన్స్పైర్స్ అని ఎట్లా చెప్తున్నారో వాళ్ళు, అట్లాగే బోధ చేయబడుతున్నప్పుడు, బోధ చేస్తున్నప్పుడే ఆ బోధ చేసుకుంటున్న వాడికి, అవగాహన చేసుకుంటున్న వాడికి ఎట్లా అందాలంటే, ఈ క్షణాన్ని నేను ఆచరించాలి అన్న ఆసక్తి వాడిలో కలిగితే ఆ బోధకు పూర్ణత్వం వస్తుంది. అట్లాగే ఉంటాయి శంకరాచార్యుల వారి అద్వైత గ్రంథాలన్నీ కూడా. ఆయన చెబుతున్న ప్రతిదీ కూడా ఒక్కొక్క ఉపమానము దర్శనాత్మకంగా ఉంటుంది. ఒక దర్శన బుద్ధి చేత కానీ దాన్ని అవగాహన చేసుకోలేరు. కేవలము దృశ్య బుద్ధి చేత చూస్తే, అంటే బయట దృశ్యంగా కనిపిస్తున్న జగత్తు యొక్క దృష్టితో చూస్తే అవన్నీ అవగాహన కావు. దర్శన బుద్ధి చేత, అంటే వినేవాడి యొక్క దర్శనం అనే లక్షణాన్ని తాను దర్శించే లక్షణమును అక్కడ ప్రయోగిస్తే గానీ అర్థం కాదు. అందుకే ఆత్మబోధకు ఈ గ్రంథానికి శంకరులు అధికార నిశ్చయం చేశారని పోయిన వారము ప్రవచనము విరమించుకునేటప్పుడు మనం చెప్పుకున్న మాట. అధికార నిశ్చయం అంటారు దీన్ని. అంటే ఎవరు ఆత్మబోధక అధికారులు? నిజానికి ఆత్మబోధక అధికారం ఏమిటి? సృష్టిలో ప్రతి జీవి, ప్రతి ప్రాణి దానికి అధికారి, అంతే కదా. ప్రతి ప్రాణి బ్రహ్మస్వరూపం, అంటే ఎదుగుతున్నవాడు. ఎదుగుదలలో తేడా ఉండొచ్చు. ఎట్లాగంటే ఒక మెట్లు ఎక్కుతున్నవాడు ఇప్పుడు నిచ్చెనలో మొదటి మెట్టు మీద ఉన్నవాడు కూడా ఎక్కుతున్నవాడే, చివరి మెట్టులో ఉన్నవాడు కూడా ఎక్కుతున్నవాడే. కానీ భేదం ఎంత ఉంటుంది? వాడు అధిరోహించడానికి దగ్గరలో ఉన్నవాడు. ఇప్పుడు నిచ్చెనలో మెట్లు కనిపించినట్లుగా ఉండదు, సంస్కారంలో ఉన్న తేడా. ఒక్కొక్క ప్రాణిలో అగాధమైన సంస్కారం ఉంది. ఒక అమీబాకి ఎంత సంస్కారం ఉందో, ఒక మనుష్య పూర్ణ దేహానికి ఎంత సంస్కారం ఉందో, దాంట్లో అగాధమైన భేదం ఉంటే ఆ భేదాన్నే 84 లక్షల జీవరాశుల గర్భాలను చూపించేసింది శాస్త్రం. అంటే అంత అవగాహన తేడాతో అన్ని లక్షల యోనులలో తిరగాడితే గాని పూర్తిగా తనను తాను తెలుసుకునే అవగాహనకు జీవుడు ఎదగటం లేదు.
ఇంత భేదం ఉంది. ఇది స్థూల రూపంలో అన్ని రూపాల్లో యోనులలో చూపించింది. అంటే చీమ నుండి మనిషి దాకా ఎదిగే అన్ని ప్రాణులు. అయితే ఇంతే తేడా మళ్ళీ మనుష్య జన్మలో కూడా ఉంది. అందరు మనుషులు రూపం చేత కనిపిస్తున్నట్లుగా మనుషులుగా ఒకటి కాదు ఎప్పుడూ కూడా. సంస్కార భేదము, అవగాహనలో తేడా ఎంతో ఉంది. దీనికి ప్రఖ్యాతమైన ఉపమానం ఏమిటి? ఒక క్లాస్ రూమ్లో ఎంతోమంది పిల్లలు కూర్చుని ఉన్నారు. ఒకే పాఠం ఒకే మాస్టర్ చేత అదే విధంగా చెప్పబడుతున్న దాన్ని అందరూ వింటున్నారు. కానీ అందరికీ సమానమైన మార్కులు రావటం లేదు పరీక్షలో. తేడా ఎక్కడ అంటే వాడి అవగాహన, వాడు దాని మీద కృషి చేసింది కూడా ఎంతుందో దానిలో తేడా. అంటే మళ్ళీ తాను చదువుకొని దాన్ని అవగాహన చేసుకొని పరీక్షలో వ్యక్తం చేయగలిగితే వాడు పరీక్షలో ఉత్తీర్ణుడు అంటున్నాం మనం. అట్లా చేయలేకపోతే విన్నంత మాత్రం చేత వాడు దానికి అర్హుడు కాడు. ఇట్లాగో ఇది ఆత్మబోధకు అధికార నిశ్చయం అంటున్నారు శంకరాచార్యుల వారు. ఈ అధికార నిశ్చయం కూడా చాలా గ్రంథాల్లో మనకు శాస్త్రాల్లో కనిపిస్తుంది. బ్రహ్మసూత్రాల్లో ఏమంటారు? అథాతో బ్రహ్మ జిజ్ఞాస అని మొదలుపెట్టారు. అథ అన్న పదం. అట్లాగే యోగ సూత్రాల్లో అథ యోగానుశాసనం. యోగం యొక్క అనుశాసనం ఎవరికి? అథ అన్న పదం. ఆ అథ అన్న పదము అది మొత్తం అధికార నిశ్చయం చేస్తుందన్నమాట. అథ అంటే ఎప్పుడు అంటే శమధమాదుల చేత తనను తాను ఏర్పాటు చేసుకున్నవాడికి. అంటే ఒక సాధకుడు తన చిత్తాన్ని పక్వం చేసుకొని, ఇప్పుడు ఎట్లా పాత్ర పానీయ న్యాయాన్ని పోయిన వారం మనం మననం చేశాం. పాలు పోయించుకోవాలంటే పాత్ర ఎట్లా ఉండాలో, శుద్ధంగా ఉండాలో, అట్లా శుద్ధమైన చిత్తాన్ని శమధమాదుల చేత తాను ఏర్పాటు చేసుకున్న ఆ సాధకుడికే ఈ బ్రహ్మ జిజ్ఞాసుడికి, అంటే ఈ బ్రహ్మసూత్రములు కానీ యోగ సూత్రములు కానీ చెప్పబడుతున్నవి అని ఒక్క పదంలోనే అక్కడ చూపించారు మన ఋషులు. అథ అన్న పదం అంతే. అదే పంథాన్ని ఇక్కడ శంకరాచార్యుల వారు ఈ మొదటి శ్లోకంలో చూపిస్తున్నారు. ఎప్పుడు ఎవరు పడితే వాళ్ళకి పిలుచుకొచ్చి ఆత్మబోధ చెప్తే వాడికి అవగాహన అయ్యేది కాదు. ఎందుకు? వాడు ఆత్మస్వరూపుడే, తనను తాను తెలుసుకునే అవకాశంలో ఉన్నవాడే, దాంట్లో సందేహమే లేదు. కానీ వాడికి కావాలి అన్న జిజ్ఞాస లేదు. ఎప్పుడైతే జిజ్ఞాస లేదో మనం ఎన్ని ఉపమానాలు చూపించినా వాడు దాన్ని దర్శనం చేయలేడు. కనుక అధికార నిశ్చయం అనేది చాలా ముఖ్యం. శాస్త్రంలో చూపించింది. సాధకుడు సమిత్పాణి అంటారు. అంటే గురువు దగ్గరికి వెళ్ళేటప్పుడే సమిత్పాణిలు, యజ్ఞం ఆచరించడానికి ఎట్లాగైతే సమిత్పాణి తీసుకువెళ్తాడో అట్లాగే తన చిత్తాన్ని ఆ స్థాయికి శుద్ధం చేసుకొని ఆ శమధమాదుల సాధననంతా పూర్ణం చేసుకొని ఇప్పుడు నాకు కావాలి అని అడిగితే అటువంటి ఆ జిజ్ఞాసుకు ఆ సాధకుడికి ఎన్ని శ్లోకాలు చెప్పాలి అన్నది కాదు, జిజ్ఞాసను బట్టి ఒక్క వాక్యంలో కూడా అర్థశ్లోకి చెప్పినా శంకరాచార్యులు అది అర్థమైపోతుంది. అంటే సగం శ్లోకంలో చెప్పిన తత్వం అవగాహన అవుతుంది. వాడి గ్రహించేవాడు, బోధను చేసుకునేవాడి అవగాహనను, ఆ సంస్కారాన్ని బట్టి బోధ యొక్క ప్రాముఖ్యత. కనుక ఇక్కడ ఆత్మబోధను అధికార నిశ్చయం చేస్తున్నారు. ఇక్కడ శంకరాచార్యుల వారిని మననం చేస్తూ వచ్చాం. ఇక్కడ మొట్టమొదటి శ్లోకం ఏమంటుంది? ఎవరు దీనికి అధికారులు అన్నదాన్ని ఇక్కడ ముందు ఒక అర్థ శ్లోకంలో ఏం చెప్తున్నారు ఇక్కడంటే ఆత్మబోధో విధీయతే అన్నారు. ఈ ఆత్మబోధ విధింపబడింది అన్నారు. ఎవరికి అని వివరణ చూపిస్తున్నారు ఇక్కడ. ఎవరికి విధింపబడిందంటే ధారణగా ఇవ్వబడింది అన్నమాట. తనను తాను తెలుసుకొనుటకు ధారణగా ఇవ్వబడింది. ధారణ చేయాలంటే మనకి ఈ పదం ఎక్కడ అర్థమవుతుంది? ధారణ అయిందా నీకు అని అడిగామనుకోండి ఎవరినైనా, అంటే అర్థం ఏమిటి? పాఠంలో ఒక వాక్యం చెప్పాము ఎక్కడైనా. ఆ వాక్యం చెప్పినప్పుడు మాస్టారు పిల్లల్ని అడుగుతున్నాడు, ధారణ చేశారా అని అడిగాడు అనుకోండి, అంటే అర్థం ఏమిటి? వాక్యం ధారణ అయిందా అని అర్థం కాదు అక్కడ. అంటే భాషగా అర్థం అవ్వటం వేరు, వాక్యము ఆ లోపల ఎసెన్స్, దానిలోని బోధ అవగాహన అవ్వటం వేరు. తేడా ఉంటుంది కదా.
ఆ తేడాని ఎట్లా మనం అడుగుతామో, ధారణ అయిందా అన్న పదము కేవలం వాక్యంతో అర్థం చేసుకున్నావా అనటంగా కాకుండా ఎట్లా ఉందంటే దాని అంతర్లీనమైన తత్వం అవగాహన అయిందా అని సూటిగా అడిగినట్లు ఉంటుంది ధారణ అయిందా అంటే. ఆ ధారణను విధి అన్న పదం చేత చూపించారంటే ఆత్మబోధ అందరికీ విధింపబడింది. చీమకు ఆత్మబోధ విధింపబడింది, మనిషికి ఆత్మబోధ విధింపబడింది. అయితే అవగాహన చీమకు అవ్వదు, ధారణగానే ఇవ్వబడింది, కానీ అది ధారణ చేయలేదు. అంటే ఆ పరిమితమైన యోనిలో చీమ జన్మలో చీమ దాన్ని ధారణ చేయలేదు. ఆహార నిద్ర భయమైథున అని సామాన్యమేత పశుభి నరాణ. ఆహార నిద్ర భయ మైథునం ఈ నాలుగింటికి అక్కడ కట్టుబడి ఉంది మొత్తం అన్ని జీవరాశులు కూడా. జ్ఞానం నరాణం అధికో విశేష. నరుడు అయినవాడు అంటే మనిషి జన్మలో మాత్రమే ఈ జ్ఞానం అనే అధికమైన విశేషం ఉంది, ధారణ ఉంది వాడికి. అంటే ఎరుక దాకా, తనను గుర్తించేదాకా ప్రతి ప్రవర్తనను తీసుకోగలడు. ఆహారాన్ని, నిద్రను, భయమును, మైథునమును, దానికంటే విలక్షణంగా అక్కడ ప్రవర్తిస్తున్న తన ప్రవర్తనను ఎక్కడ దాకా తనను తాను తెలుసుకునే అంత లోతుగా తీసుకోగలడు. ఇది అక్కడ మనిషి జన్మకున్న విశిష్టత. అందుకే ఆత్మబోధో విధీయతే ఎవరికి అన్న ప్రశ్న వేసుకుంటే అప్పుడు తపోభి క్షీణపాపానాం, ఒకటి క్షీణపాపానాం, శాంతానాం, వీతరాగినాం, ముముక్షూణాం, 4 విశేషణ లక్షణాలను చూపించారు ఇక్కడ. అవేమిటో ఇప్పుడు మనం మననం చేస్తాం. తపోభిహి అంటే తపముల చేత, తపస్సుల చేత అన్నారు అక్కడ. ఇది ఈ 4 విశేషణములను కూడా ఎలివేట్ చేస్తుందన్నమాట. అంటే ఎత్తి వాటి యొక్క విశిష్టతను చూపిస్తుంది. ఎందుకంటే లోకంలో ప్రతి ప్రాణి, ప్రతి క్షణము, ప్రతి మనిషి, ప్రతి విషయంలో ప్రవర్తిస్తున్నప్పుడు అలా ఏం చేస్తున్నాడంటే తాను ఏదో ఒక ప్రవర్తన చేసి ఆ ప్రవర్తనలో గుణపాఠాన్ని నేర్చుకొని ఎదుగుతున్నాడు. ఇది సత్యం. కానీ ఈ ప్రక్రియ యొక్క గుర్తింపు ఎవరికీ లేదు. లేని పక్షంలో కూడా, అంటే తనకు తాను ఎదుగుతున్నాడని తెలియనప్పుడు కూడా తాను ఎదుగుతున్నవాడే. దీనికి నిరూపణ ఏమిటి అని అడిగితే, ఎట్లా ఒక చీమ జన్మనెత్తినవాడు, ఒక పులి జన్మనెత్తినవాడు, క్రూరమైన జన్మలో ఉన్నవాడు, అజ్ఞానమైన జన్మలో ఉన్నవాడు మనిషి అయ్యాడు. ఈ ప్రశ్న మనం వేసుకుంటే ఆటోమేటిక్గా అదే ఎట్లా అయింది? సృష్టి ఆటో డిజైన్ అంటే తప్పకుండా ఆటో డిజైనే, అదే అవుతుంది. కానీ అందులో ఒక ప్రక్రియ ఉంది, అదే అవుతుందంటే మ్యాజిక్ కాదు, విస్మయం కాదు. అక్కడ ఒక ప్రక్రియ సృష్టిలో ఇమిడ్చబడింది. అంటే వాడు ప్రవర్తిస్తాడు, ఆ ప్రవర్తనలో అంతర్లీనంగా గుణపాఠాన్ని నేర్చుకుంటాడు, ఎదుగుతాడు. ఇది నాకొద్దు అని నేర్చుకుంటాడు, కాదంటాడు ప్రతిదాన్ని. అందుకే ప్రతి జన్మలో కూడా నాకు ఈ జన్మ వద్దు అన్నట్లుగా విషయాన్ని వదిలిపెడుతున్నాడు, ఆ స్థితిగతులను వదిలిపెడుతున్నాడు, ఆ జన్మను వదిలిపెడుతున్నాడు. వదిలిపెట్టి ఇంకో ఉన్నత జన్మకెళ్తున్నాడు. మరి ఎందుకు చేత కాదంటున్నాడు దీన్ని? ఎందుకు నాకు అది వద్దు అంటున్నాడు? ఇప్పుడు ఒక పులి ఉందనుకోండి, పులి యొక్క జన్మలో ఏం చేస్తుంది? అది తన ఆకలి తీర్చుకోవడానికి అతి క్రూరంగా ఇంకొక జీవిని వేటాడి చంపి తింటుంది. తినేటప్పుడు దానికి పాపం అనిపిస్తుందా? నేను పాపం చేస్తున్నానని అనిపిస్తుందా? దాని పులి జన్మలో ఉన్నంతసేపు ఆ జీవుడు అదే ప్రక్రియ చేస్తాడు. అంతకంటే నాకు మార్గం లేదన్నట్లుగా, ఆ జన్మకు అది విధింపబడింది అన్నట్లుగా చేసినప్పటికీ పులి జన్మలో పులి యొక్క క్రూరత్వాన్ని విడిచేసి ఒక సాధు జన్మ ఆవుగా ఎదుగుతాడు వాడు. ఎట్లా అంటే ఆ యోనిలో ఆ దేహాన్ని రక్షించుకోవటానికి తను చేసిన పని ఏమిటి? ఆకలి తీరాలంటే నన్ను నేను నిలుపుకోవాలి, ఆకలి తీర్చుకొని తీరాలి, లేకపోతే చచ్చిపోతాను. అది అర్థమైంది. అంటే తనను తాను రక్షించుకోవటానికి క్రూరంగానైనా ప్రయోగిస్తుంది. కానీ ఈ క్రూరత్వాన్ని అధిగమించి దాన్ని ఓవర్టేక్ చేసి ఏమంటుంది? దాని లోపల నుండి ఏం చెప్తుంది? తనను తాను నిలుపుకోవటం కోసం కదా చేసింది. దాని మీద పగబట్టలేదు. లేడి మీద పగతో చంపిందా, తనని నిలుపుకోవడానికి చంపిందా? పగ ఉందా దానికి?
ఎవరి మీద పగలేదు. అప్పటికి మనిషికి తప్ప ఈ పగలు ద్వేషాలు ఎవరికి పశువులకు లేవు, అవి మనిషికి ఒక్కడికే ఉన్నాయి. ఏం చేసింది? తనను నిలుపుకోవడమే అక్కడ లక్ష్యం, కానీ దాన్ని చంపడం కాదు. అందుకే తనను నిలుపుకునే లక్ష్యానికే ఎదిగింది, చంపే లక్ష్యాన్ని వదిలేసింది. అందుకే క్రూరత్వాన్ని వదిలేయగలిగింది, సాధుజీవిగా ఎదగగలిగింది. అట్లా ఎన్ని తప్పుడు చేష్టలు చేసినా సరే, బయటగా కనిపించేవన్నీ తప్పుడు చేష్టలే. ఆహారము, నిద్ర, భయము, మైథునం కోసం ఏవేవి కర్మలు చేస్తామో అన్నీ తప్పుడు చేష్టలే. అయినా సరే అవి వేటి కోసం చేస్తున్నాడు? జీవుడు ఎదగటం కోసం చేస్తున్నాడు. ఇది సృష్టి యొక్క రహస్యం, అందులో దాగి ఉంది. ఎవరి మీద పగతో చేయటం లేదు అవన్నీ కూడా, కానీ చేస్తున్నాడు. అయితే చివరికి ఏం గెలిచిందంటే సృష్టి యొక్క రచన గెలిచింది, కానీ జీవుడి యొక్క ప్రవృత్తి గెలవలేదు. సృష్టి యొక్క రచన ఏమిటి? నిన్ను నువ్వు తెలుసుకో, నిన్ను నువ్వు తెలుసుకో అని లోపల నుండి ఒక అంతర్లీనమైన క్వెస్ట్, జిజ్ఞాస ఉంది తనకు. తనను తాను తెలుసుకోవటం కోసమే ఆ జీవుడు యోనులు మార్చేస్తాడు, విషయాలు మార్చేస్తాడు, ఎదుగుతూనే ఉంటాడు. ఇంకా వాడు ఎదుగుదలకు అక్కడ అడ్డు లేదు. ఎంతదాకా? పూర్ణమైన మనుష్య దేహం వచ్చేదాకా. ఆ మనుష్య దేహం పొంది ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఈ పూర్వవాసన గతుడై, అంటే పూర్వము ఇన్ని జన్మల్లో చేసిన పనులనే మళ్ళీ చేస్తున్నాడు. ఎదగడం అయితే ఎదిగాడు, తెలియకుండా ఎదిగాడు కనుక. తెలిసి ఎదిగుంటే విలువ తెలుస్తుంది, తెలియకుండా ఎదిగితే ఎట్లా ఉంటుంది? ఒక బాగా ఆస్తిపరుడైన తండ్రికి ఒక కొడుకున్నాడు అనుకోండి, వాడికి డబ్బు విలువ తెలియదు. అదే తండ్రి ఎంతో కష్టపడి ఆస్తిని సంపాదిస్తాడు. ఎక్కడి నుండి? రూపాయి దగ్గర నుండి మొదలుపెట్టిన వాడు కోటీశ్వరుడు అవుతాడు. ఆ తండ్రికి డబ్బు యొక్క విలువ ఎంతగా ఉంటుందో కొడుకుకు ఉండదు. ఇద్దరు కోటీశ్వరులే అప్పుడు. కానీ కొడుకుకు ఎందుకు ఉండదు? కష్టపడిన విలువ తెలియలేదు కనుక. జల్సాగా ఖర్చు పెట్టేస్తాడు దాన్ని. ఖర్చు పెడుతుంటే బాధగా కూడా ఉండదు. కష్టపడి సంపాదించిన వాడు ఎప్పటికీ రూపాయి ఖర్చు పెట్టాలంటే దాని విలువను గుర్తిస్తాడు, ఆ విలువ నిలుపుకోవడానికి ఖర్చు పెడతాడు. కానీ ఎట్లాగైతే విలువ తెలియకపోతే విచ్చలవిడిగా ఖర్చు పెడతారో, అట్లాగే మానవ జన్మకు మనం అందరం వచ్చినా కూడా ఎందుకు దీన్ని వృధా చేస్తున్నాం? మనకు విలువ తెలియలేదు కనుక. సృష్టి రచన ప్రకారంగా ఎదగటం అనే ప్రక్రియ జరిగింది, కానీ తన గుర్తింపు లేదు కనుక. అందుకే మానవ జన్మలో ఎట్లా ఫిట్ చేసిందంటే, అమర్చిందంటే జీవుణ్ణి, ఇప్పుడు నీది బాధ్యత అని వదిలేసింది. ఇక్కడ తనకు అన్ని అమరికలు ఇచ్చి సృష్టి ఏం చేసింది? నీ బాధ్యత, ఎదగటం నీ బాధ్యత. ఇప్పుడు ఇంతవరకు సృష్టి రచన క్రమంలో నెట్టుకుంటూ వస్తే ఎదిగినట్టే ఎదిగాడు వీడు. కానీ ఇప్పుడు మానవ జన్మకు వచ్చిన తర్వాత మాత్రం వీడిదే బాధ్యత. ఇంకా కూడా ఇక్కడ మానవ జన్మలో కూడా సామాన్య మానవులు మన చుట్టూ ఉన్న వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు. మనం పోయిన వారం మననం చేసాం. ఎందుకు? ఆత్మ యొక్క దశలను, ఎట్లాగో స్వరూప వంచక స్థితి, అధమాధమ స్థాయి ఆత్మ అవగాహనకు. అంటే స్వరూపాన్ని వంచన చేసుకున్న స్థానంలో కూడా ఆత్మనే అనుకుంటున్నాడు, అంటే నేననే అనుకుంటున్నాడు దాన్ని. అంటే కేవలం విషయాలలో కామక్రోధ లోభ మదమాత్సర్యములలో ప్రవర్తించే ప్రవర్తనలలో కూడా ఏమనుకుంటున్నాడు? కామం నాది అనుకుంటున్నాడు, నేను అనుకుంటున్నాడు. అంటే నేను అన్నంత హోదాని, స్టేటస్ని ఆ తుచ్చమైన వాటికన్నీ ఇచ్చి బయట తిరుగుతున్నాడే, అది ఆత్మవంచక స్వరూప వంచన స్థితి ఆత్మకు అని మననం చేశాం. అక్కడి నుండి త్రిగుణాత్మక దశ, సామాన్య దశ, సాధన దశ, సాధన సిద్ధం దశ, సాధన సిద్ధిని స్వతసిద్ధి చేసుకునే దశ. ఇది ఎదిగే క్రమం. ఈ క్రమాన్ని పోయిన వారం మననం చేసినట్లుగా ఈ క్రమంలో కూడా గుర్తెరగకనే చాలా సాధన దశ దాకా గుర్తెరగకుండానే పోతున్నాడు. లేకపోతే ఒకానొక జిజ్ఞాసుకు ఈ ఆత్మబోధ అందడానికి ఎటువంటి అవకాశములు కూర్తాయి, అంటే కూర్చబడతాయి. అంటే ఒక గురువు కావాలి అని అనుకున్నాం అనుకోండి, ఎటువంటి వాళ్లకు గురువు లభిస్తాడు? కావాలి అని అనుకున్న వాళ్లకు లభిస్తాడు. ఈ కావాలి అని అనుకోవటానికి ముందు ఈ జీవుడు సంస్కారాన్ని ఎంతో కూర్చుకుంటూ ఉంటాడు. సంసారంలో మునిగి ఉన్నా కూడా సంస్కారాన్ని కూర్చుకుంటూ ఉంటాడు. అంటే ఏమిటంటే సంస్కారాన్ని కూర్చుకోవటం ఎట్లా ఉంటుంది, దాని రూపం మనకు కనిపించే రూపం ఎట్లా ఉంటుందంటే
సంసారంలో తిరుగుతూ ఉంటాం, అందరితో కలిసి తిరుగుతూనే ఉంటాం. ఈ సాంఘిక వ్యవస్థలో ఉండటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాం. అందరూ వెళ్ళినట్టే గతానుగతికో లోకః, అందరినీ అనుసరించి బ్రతుకుతుంటాం. కానీ లోపల ఒక గిల్లినట్లుగా ఉంటుంది. ఇది కాదు సత్యం అంటే వాడికి బాధ తెలుస్తూ ఉంటుంది, వెల్తి లోటు తెలుస్తూ ఉంటుంది. ఇది కాదు, ఇది కాదు, ఇందులో తృప్తి లేదు, ఇందులో తృప్తి లేదు, ఇందులో తృప్తి లేదు. లోకంలో ఏది సాధించినా సరే కష్టపడతాం, దాన్ని పొందుతాం. ఈరోజు ఈ ఒక కారు కొనుక్కోవాలనుకున్నాడు ఒకడు. ఆ కారు కొనుక్కోవాలంటే ఏం చేస్తాడు? బాగా చదువుకోవాలని ముందు చిన్నప్పటి నుండే ప్రిపేర్ అవుతాడు. ప్రిపేర్ అయ్యి మంచి ఉద్యోగం రావాలి. మంచి ఉద్యోగం వచ్చిన తర్వాత ఆ ఉద్యోగంలో తన జీతాన్ని ఎట్లా సేవ్ చేసుకొని దాన్ని ఆ కారు కొనుక్కోవడానికి ఎంతగా దాన్ని కృషి చేస్తాడో కొనుక్కుంటాడు. కొనుక్కున్న తర్వాత ఎప్పుడు ఏ కోరిక ఎంత లోతుగా ఆ కోరికను కోరాడో అంత ఆనందాన్ని అనుభవిస్తాడు. కాదని అంటే మనం కాదంటే లోకంలో వాళ్ళు ఊరుకోరు. కానీ ఎంతసేపు క్షణికమే అది. ఆనందం అంతా వస్తుంది. ఎందుకంటే అంత ఆనందం ఎందుకు వచ్చినట్లుగా అనిపిస్తుందంటే ఆత్మను ప్రయోగించాడు అక్కడ. కార్ కోసం ఆత్మను ప్రయోగించాడు. కానీ ఆత్మ అందులో దొరకదు అన్న సత్యాన్ని చూపించడానికి సృష్టి వెలవెలబోయేటట్టు చేసింది. అంటే నీ ఆత్మానందం ముందు ఇటువంటివన్నీ చాలా నీచమైనవి, అల్పమైనవి. ఇటువంటి అల్పమైన దాన్ని ఎన్నిటి మీద కృషి చేశాడంటే, ఒక కార్ అనేది ఒక ఉపమానం. జీవితంలో ఎన్ని చేస్తాడు? ఒక బట్ట కొనుక్కోవాలన్నా అంతే చేస్తాడు, ఇల్లు కట్టుకోవాలన్నా అంతే చేస్తాడు. అన్నీ అయిన తర్వాత ఒక మంచి భార్య ఉంటే ఇంకా పూర్ణత్వం అనుకుంటాడు. అక్కడికి ప్రయత్నం చేస్తాడు, పెళ్లి చేసుకుంటాడు, అన్నీ చేస్తాడు. జన్మ వచ్చిన మొదలు నుండి మళ్ళీ దేహం విడిచేదాకా ఇదే ప్రయత్నంలో ఉంటాడు. ఇంకో దాంట్లో అసలు ఎందుకు మారుస్తున్నాడు? కార్లో గనుకనే వాడికి అంత ఆనందం వచ్చుంటే ఏం చేసి ఉండాలి పాటికి? ఇంకొకటి కోరకూడదు. ఆనందము పూర్ణంగా లభిస్తే ఎట్లా ఉంటుంది? తింటే కడుపు నిండింది అనుకోండి, ఇంకొకటి నీకు ఇష్టమైన గారె వేస్తానన్నా ఏమంటాం? వద్దనే అంటాం కదా. అంటే కడుపు నిండితే ఎట్లా అయితే వద్దన్నామో, ఆనందం నువ్వు కోరిన విషయం యొక్క వస్తువులో దొరికితే, నువ్వు కోరిన దాంట్లో దొరికితే మనం ఏమనాలి? అప్పుడు వద్దనాలి, చాలు అనాలి. అవునా? అంటున్నామా? అనటం లేదు. ఇంకో దానికి జంప్, వెంటనే అది అయ్యిందో లేదో ఇంకో సంకల్పం చేసి కూర్చుంటాడు, చేసి ఇంకో దానికోసం కృషి. ఇప్పుడు ఇంత దాకా కూడా సామాన్య జీవితంలో సాధక స్థితి వచ్చేదాకా కూడా అంతర్యామి వెన్నంటి తోస్తున్నాడు నిన్ను. ఎట్లా? ఇది కాదని టాప్ మోస్ట్ పాయింట్ రీచ్ అయిపోయాడు. అంటే ఇంకా లోకంలో ఇంతకంటే గొప్ప వ్యక్తి లేడు, ఇంతకంటే ఆనందంగా ఉండగలిగిన వ్యక్తి లేడు అనే పాయింట్కి వచ్చిన తర్వాత కూడా వాడిని పిలిచి మీరు అడగండి, సత్యం చెప్తాడు. వాడే సరిగ్గా సత్యం చెప్తాడు, ఏం లేదు ఇందులో అని. ఇంకా నాకు ఆ తృప్తి రాలేదు. ఎందుకు రాదు? ప్రతి అల్పమైన ఆనందాన్ని కూడా అఖండమైన తన ఆనంద స్వరూపంతో పోలుస్తాడు. అప్పుడు పోల్చేటప్పటికి చాలా అల్పం. దాని ముందు సూర్యుడికి టార్చ్ లైట్ చూపించినట్లు ఉంటుంది. సూర్యుడికి టార్చ్ లైట్ చూపిస్తే టార్చ్ లైట్ వెలిగేమవుతుంది? వెలవెలబోతుంది. అట్లా అయ్యేటప్పటికి అన్నీ ఫేడ్ అయిపోతాయి. నువ్వేమన్నా అనకమైనా ఫేడ్ అయిపోతాయి. ఇంత దాకా కూడా సృష్టి యొక్క రచన క్రమంలో ఎదుగుతున్నాడు జీవుడు. కావాలి ట్రై చేయి అంటుంది సృష్టి. తప్పేం లేదు. వాడి క్లాస్ వాడు చదువుతున్నాడు. ఎక్కడెక్కడ ఏ జీవుడు ఎంత అల్పంగా ప్రవర్తిస్తున్నాడో, క్రూరంగా ప్రవర్తిస్తున్నాడో తప్పేం లేదు. వాడి సృష్టి క్రమంలోనే ఉన్నాడు. మనం అవునన్నా కాదన్నా, వాడు అవునన్నా కాదన్నా, వాడు నమ్మినా నమ్మకపోయినా, ఎవరు ఏమన్నా సరే దాన్ని తప్పించుకొని వాడు వెళ్ళలేడు. ఇది సృష్టిలో జీవుడు ఇమిడిన విధానం. ఇప్పుడు ఒక సాధక స్థితి వచ్చినప్పుడు మాత్రం ఎట్లా ఉంటుందంటే మొత్తం బాధ్యత అంతా సాధకుడిది. ఇప్పుడు ఎట్లాగైతే పిహెచ్డి లెవెల్కి, కాలేజ్ లెవెల్కి వెళ్తున్న కొద్దీ చదువుకునే వాడి బాధ్యత పెరుగుతుంది. పాఠాలు చెప్పటం కంటే కూడా చదువుకుని వీడు అవగాహన చేసుకుని దాన్ని రాయటంలో బాధ్యత పెంచుతూ పరీక్షలు పెడతారు. చిన్నప్పుడు ఎట్లా ఉంటుంది? క్వశ్చన్లోనే సగం ఆన్సర్ ఉన్నట్టు ఉంటుంది. అందులోంచి వీడు ఒక పదం యాడ్ చేసి రాస్తే ఆన్సర్ అయిపోతుంది. అట్లా ఉన్న అక్కడి నుండి ట్విస్టెడ్ క్వశ్చన్స్ ఇచ్చేదాకా
ఎట్లా ఉంటుంది? పిహెచ్డి లెవెల్లో ఇస్తే క్వశ్చన్ అర్థం చేసుకోవడానికి వీడికి చాలా తెలుగు ఉండాలి, తర్వాత దాన్ని ఆన్సర్ చేయాలి. అంటే మొత్తం బాధ్యత వీడిది. అది సాధక స్థితి. సృష్టి అందించిన అన్ని వనరులు, సృష్టి అన్నీ ఇచ్చిపెట్టింది వీడి డిజైన్లో. ఒక మనుష్య దేహాన్ని అర్థం చేసుకుంటే సృష్టి అంతా అర్థమవుతుంది. అది వదిలేసి తనను తాను తెలుసుకోవటం, దేహస్థానంలోనే తనను తాను తెలుసుకోవటం వదిలేసి లోకంలో ఏదేదో తెలుసుకుంటానంటాడు వీడు. అక్కడ దాకా చూస్తాడు, టెలిస్కోప్లో నక్షత్ర మండలాన్ని చూస్తాడు. ఇప్పుడు అవన్నిటిని తెలుసుకున్నానంటాడు. సరే, అంతా తెలుసుకున్నావు కదా, అంతా ఎట్లా తెలుసుకున్నావు, ఎక్కడ తెలుసుకున్నావు? ఈ చిన్న ప్రశ్న వాడికి రాదే. మొత్తం ఇప్పుడు ఎంతో చెప్తున్న సైంటిస్ట్ కాస్త ఇప్పుడు ఆ భౌతికానికి మరలి అబ్జర్వర్ బేస్డ్ యూనివర్స్ అంటున్నాడు దీన్ని. కాస్త మరలి. కానీ అబ్జర్వర్ ఎందుకున్నాడు? హూ ఈజ్ హీ? వాడేమిటి మరి? పదార్థాన్ని అర్థం చేసుకోగలిగాడు అంటే నేను చూచేదాకా పదార్థం ఉండదు అని చెప్పేశాడు ఫైనల్గా. ఇప్పుడు ఇంత దాకా వచ్చాడు సైంటిస్ట్, నోబెల్ ప్రైజ్ తీసుకున్నాడు దీనికి. మరి అదెందుకుంది? నేను చూస్తున్నందుకు అన్నాడు. చూచేవాడు ఎట్లా ఉన్నాడు, ఎందుకు చూస్తున్నాడు? ఈ ప్రశ్న తన మీదికి మరలలేదు. అందుకే దీనికి కఠోపనిషత్తులో ఒక మంచి మంత్రం ఉంది. పరాంచిఖాని వ్యతునత్ స్వయంభూ తస్మాత్ పరాన్ పశ్యతి న అంతరాత్మన్ కశ్చిద్ ధీరః ప్రత్యేగాత్మానమైక్షత్ ఆవృత్త చక్షుః అమృతత్వమిచ్చన్. ఇక్కడ ఏమంటున్నారంటే స్వయంభూ వాటర్. స్వయంభూ అంటే ప్రసిద్ధార్థం బ్రహ్మ. సృష్టి చేసిన బ్రహ్మ ఏం చేశాడంటే పరాంచి ఖాని అంటే ఇంద్రియములన్నిటినీ ఎట్లా సృష్టి చేశాడని అంటున్నారు ఇక్కడ. సర్కాస్టిక్గా చెప్తున్నారు. బయట బాహ్య దృష్టిగా అంటే మనకున్న పంచ జ్ఞానేంద్రియములు శ్రోత్రత్వ చక్షు జిహ్వా ఘ్రాణములు 5 కూడా ఎట్లా ఉన్నాయంటే బయటి దాన్ని తెలుసుకునేటట్లుగా ఉన్నాయట. తస్మాత్ పరాన్ పశ్యతి, అందువలన బయటి దాన్నే చూస్తుంది. కన్ను ఏం చూస్తుంది? దృశ్యాన్ని చూస్తుంది. చెవి ఏం వింటుంది? శబ్దాన్ని వింటుంది. ఆఘ్రాణం వాసన, ముక్కు ఏం వాసన చూస్తుంది? బయట వచ్చిన వాసనలను చూస్తోంది. స్పర్శేంద్రియం ఏం చేస్తుంది? బయట నుండి స్పర్శ వస్తే తెలుసుకుంటుంది. రసనేంద్రియం ఏం చేస్తుంది? బయట నుండి ఒక పదార్థం తింటే రుచిని గ్రహిస్తుంది. ఇట్లా చెప్పి పెట్టారు మనకు. మనం అందరం ఇట్లా కండిషన్డ్ అయి ఉన్నాం. ఇదే తెలుస్తుంది మనకు. తస్మాత్ పరాన్ పశ్యతి నా అంతరాత్మన్, అందుకని అంతరాత్మను చూడలేకపోతుందట. ఇప్పుడు కశ్చిత్ ధీరః, ఎవడో ఒకడు ఉంటాడు. కశ్చిత్, ఒకానొకడు, వేలలో ఒకడు, కోట్లలో ఒకడు, ఎన్నెల్లో ఒకడు. వాడు ఒక్కడు ఏం చేస్తాడంటే ప్రత్యేగాత్మానం ఐక్షత్ ఆవృత్త చక్షు, ఈ కంటిని తిరగదిప్పుతాడట. అమృతత్వం ఇచ్చన్, అమృతత్వమును కోరిన వాడే ఆవృత్త చక్షు ఏం చేస్తాడు? ఇప్పుడు ఇన్ని దృశ్యాలు చూస్తే అమృతత్వం అంటే ఏమిటి? నాశం కాకుండా ఉండటం. నాశం కాకుండా ఉండటం అంటే, నాశం అవ్వటం అంటే, నాశం అవ్వటం అంటే కనిపించకుండా పోవటం. కనిపించకుండా పోతుంది, అన్నీ కనిపించకుండానే పోతున్నాయి. వింటూ విన్నదంతా పోతుంది. ఏవి చెవిలో మనకెక్కడ స్టోర్ అయి లేవు, అవి రికార్డ్ అయి లేవు. కంటిలో చూసి అన్నీ పోయినాయి. ఎన్ని వేల దృశ్యాలను చూసింది కన్ను, ఏవీ లేవు, ఎక్కడ క్యాప్చర్ అవ్వలేదు. మెమొరీలో తీసుకెళ్ళి ఫొటోస్ అన్నీ సెర్చ్ చేసినట్టు ఎక్కడ లేవు లోపల. ఇవన్నీ అంటే అమృతత్వం లేదు వీటికి. మృతత్వం అంటే అక్కడికక్కడ వెళ్ళిపోతున్నాయి, అవన్నీ కనిపించకుండా పోయినాయి, నాశమైనాయి. ఇప్పుడు వీడేం చేస్తున్నాడు? అమృతత్వం ఇచ్చన్ ఆవృత్త చక్షు. ఛీ, ఈ నాశమయ్యే జగత్తు నాకు వద్దనుకున్నాడు వీడు. ఎవరు? కశ్చిత్ ధీరః. ఆ ప్రత్యేగాత్మను చూడటం కోసము కశ్చిత్ ధీరుడైన వాడు కంటిని తిరగదిప్పాడట. అప్పుడు లోపల ఉన్న బ్రహ్మస్వరూపం కనిపిస్తుంది వాడికి. ఏం చేస్తాడు అప్పుడు? కంటిని తిరగదిప్తే ఏం కనిపిస్తుంది? లోపల ఉన్న నరాలు కనిపిస్తాయి, మెదడు కనిపిస్తుంది అనుకుంటున్నాం. కాదు. కంటిని తిరగదిప్పటం అంటే మాంసపు కన్నును తిరగదిప్పటం అని అర్థం కాదు ఇక్కడ. ఏమిటి? దృష్టిని తిరగదిప్పుతాడనమాట. దాన్ని చూస్తున్నానన్నవాడు దాన్ని చూడటానికి నాకు తేజస్సు ఏమిటి అని ఆలోచిస్తాడు. ఇప్పుడు
దాన్ని వింటున్నానన్నవాడు దాన్ని వినటానికి నాకు తేజస్సు ఏమిటి? అసలు ఎట్లా చేస్తున్నాను నేను ఈ పనులన్నీ? ఇది ఎవరు ప్రశ్నించుకుంటారో ఆ ప్రశ్నించుకున్న వాడికే గురువు యొక్క సాన్నిధ్యం లభిస్తుంది. ఈ కాస్త వాడిలో జిజ్ఞాస వస్తే తనకై తాను అవగాహన చేసుకోవడానికి అసమర్థుడై ఉన్నాడు గనుక. ఎందుకు నేను చేసుకోలేనా, అంతా సృష్టి ఆటో డిజైన్లో పెట్టింది కదా అంటే అంత అహంకరించేవాడు చేసుకోలేడు. ఎందుకంటే ఇన్ని జన్మల్లో కూడా బయటి దృష్టిని అభ్యాసం చేసిన వాడు ఒక్కసారిగా లోపలికి తనను తాను చూడటానికి తిప్పుకోలేడు. అందుకే గురువు అవసరం. ఆ గురువు చెప్పే బోధవాక్యం ఒక్కటైనా సరే సూటిగా చేరుతుంది జిజ్ఞాసుకి. ఒక్క వాక్యమైనా సరే ఆ సూటిగా చేరినప్పుడు తనలో ఉన్న జిజ్ఞాస అది స్టిమ్యులేట్ అవుతుంది, అంటే ప్రేరేపింపబడుతుంది. అక్కడ నుండి తెలుస్తుంది తన స్వరూపం ఎట్లా ఉంటుందని. అందుకు ఇక్కడ ఈరోజు శ్లోకంలో ఏమంటున్నారు? తపోభిహి, తపస్సుల చేత క్షీణపాపానాం, పాపములు క్షీణించిపోయినవాడట. పాపము ఇంకొకటి కూడా ఇందులో 4 పదాల్లో కూడా చివరి పదం ముముక్షుణాం. ఇంకొకటి ఆత్మబోధకు అధికార నిశ్చయం ఎట్లాగంటే, ఇక్కడ ప్రవచనం చెప్పబడుతుంది అనుకుందాం. ఒక 100 మంది కూర్చొని ఉన్నారు. దీంట్లో కూడా లోకంలో ఒక పెద్ద అవాంతరం ఒకటి మనం గుర్తించాల్సింది ఏమిటంటే, ఒక సన్యాసి దగ్గరికి వెళ్ళి కొంతమంది ప్రశ్న వేస్తారు. మా తమ్ముడికి పెళ్లి కావటం లేదండి, డబ్బు ఎంత సంపాదించినా కూడా అది నిలకడగా నిలవటం లేదండి అని అంటున్నారు. మా మనవడు బాగా అల్లరి చేస్తున్నాడు, సెల్ ఫోన్కి అడిక్ట్ అయిపోయాడు, ఏం చేయమంటారని అడుగుతారు. ఇప్పుడు చిన్న విషయం ఆలోచించాలి. సన్యాసం ఎందుకు తీసుకున్నాడు? ఈ బయట ఏవైతే సమస్యలు ఇప్పుడు చెప్పారో ఆ సమస్యలన్నిటికీ బయట పరిష్కారం లేదని తెలుసుకున్నాడు కనుకనే, అవి పరిష్కరింపబడలేను అని తెలుసుకున్నాడు కనుకనే సన్యాసం తీసుకున్నాడు. ఆ సన్యాసి అంటే ఆ దృష్టిని వదిలిపెట్టేశాడు, వాటన్నిటిని వదిలిపెట్టేశాడు. అతని దగ్గరికి వెళ్ళి పెళ్ళి కావటం లేదంటే ఏం చెప్పమంటాడు? ఏం చెప్పమని మన ఉద్దేశం? చాలా తప్పు కదా. ఇవి ఎవరు చెప్తారు? లోకంలో పురోహితులు జాతకాలు చూసేవాళ్ళు ఉంటారే, వాళ్ళ డ్యూటీ అది. వాళ్ళు చెప్తారు, వెళ్ళి వాళ్ళని అడగాలి. అటువంటి వాటికి అనంతకోటి దరిద్రాలకు 100,000,000 ఉపాయాలు ఉంటే 100,000,000 దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు వాడు చెప్తాడు. ఇది వీడు ప్రయత్నిస్తాడు, ఈ జన్మలో తీరవు, వచ్చే జన్మలో కూడా తీరవు. అప్పుడుకి జిజ్ఞాస వస్తుంది వీడికి. అంతేగాని ఒక సన్యాసి దగ్గరికి, అద్వైతం చెప్పే సన్యాసి దగ్గరికి, ఆత్మబోధ చేసే సన్యాసి దగ్గరికి వెళ్ళి ఇటువంటి అల్పమైన ప్రశ్నలు వేస్తే ఎట్లా ఉంటుంది? రాజుగారి దగ్గరికి వెళ్ళి మర్మరాలు అడిగేటాడు. రాజు వరం ఇస్తాను తీసుకోమంటే మర్మరాలు అడిగితే ఏమర్థం? అడిగేవాడికి అర్హతనే లేదని అర్థం, అంతేనా? రాజు ఏదైనా ఇవ్వగలడు. అట్లాగే నిన్ను నీకు చూపించి నిన్ను ఈ బంధాల నుండి ముక్తుణ్ణి చేసే సన్యాసి దగ్గరికి, గురువు దగ్గరికి వెళ్ళి అల్పమైన పిచ్చి ప్రశ్నలు అడిగితే ఏమర్థం? లోకంలో ఆ ఎటికెట్ కూడా, అంటే సామాన్య జ్ఞానం కూడా ఎవరికి ఉండదు, ఎవరి దగ్గర ఏం మాట్లాడాలని. కనుక ఇక్కడ ముముక్షునాం అనేసారు ముందే. ముముక్షు అంటే ముక్తిని కోరేవాడు ముముక్షు. ముక్తిని కోరే వాళ్ళకని ఫస్ట్ కండిషన్ అధికార నిర్ణయం ఇది. నాకు పెళ్లి కావాలంటే నీకు ఆత్మబోధ అక్కర్లేదు, నీకు ఉద్యోగం కావాలంటే ఆత్మబోధ అక్కర్లేదు, అదేం చేయలేదు, సహాయం చేయలేదు. నీకు ఉద్యోగం రావడానికి ఆత్మబోధ పనికిరాదు నీకు. మా మనవాడికి స్కూల్లో అడ్మిషన్ కావాలంటే ఆత్మబోధ అక్కర్లేదు. మా ఆవిడతో సఖ్యంగా ఉండాలి, విడాకుల కోసం కష్టంగా ఉంది, ఇప్పుడు ఏం చేయాలంటే ఆత్మబోధ అక్కర్లేదు నీకు. ఇటువంటి వాటికి ఆత్మబోధ కాదు. ఎవరికి? ముక్తిని కోరేవాడికి. ముక్తి అంటే ఎవరు ముక్తిని కోరుతాడంటే, జీవుడు నిజానికి నిత్యముక్త స్వరూపుడు, వాడికి ముక్తి అక్కర్లేదు. కానీ వీడేం చేస్తాడంటే ఆ నిత్యముక్త స్వరూపానికి సంకెళ్ళు వేసుకుంటాడు. అంటే సంకెళ్ళు ఎట్లా వేసుకుంటాడంటే, తన ఆత్మస్వరూపము అపరిమితం, అంటే లిమిట్లెస్. సృష్టి అంతా వ్యాపించి ఉన్న ఏ తత్వము బ్రహ్మస్వరూపం ఉందో అదే తన నిజస్వరూపం. దానికి చిన్న ఆవరణ వేసుకుంటాడు. అంటే
ఒక చిన్న కుండలో ఆకాశాన్ని బంధిస్తే ఇప్పుడు మనం ఏమంటాము, అంత ఆకాశం మహాకాశాన్ని ఇప్పుడు వేరు చేసేసి ఏం చేసాము, ఘటాకాశం చేసాము. అంటే కుండలో బంధించి నేను దాన్ని వేరు చేసేసాను అని అనుకుంటాం. మన తెలివి ఎంత గొప్పది. కానీ ఆకాశం ఎప్పుడు అట్లా భిన్నమై విడిపోదు. కానీ అట్లాంటి బ్రహ్మస్వరూపమును ఈ దేహం నందు ఆపాదన చేసుకొని ఈ దేహంలో ఉన్న వ్యక్తిగత ఇండివిజువల్ బీయింగ్ నేను అనుకునే ఏ దృష్టి ఉందో అదే వీడికి బంధం. బంధం అంటే వేరే ఏదో కాదు. భార్య బంధం అని, పిల్లలు బంధం అని అనుకోవటం అల్పం. ఆత్మబోధ దాకా వచ్చిందాక అప్పుడు ఆ స్థాయిలో బంధం అంటే ఈ బయటివన్నీ కాదు. ఆ బయటి వదిలేస్తే కదా వీడి ఆత్మబోధకు వచ్చాడు. ఇక్కడ బంధం ఏమిటంటే అపరిమితమైన తన స్వరూపాన్ని పరిమితంగా ఉన్న ఒక దేహధారిగానో ఒక ప్రవృత్తి రూపంలోనో నేను అనుకోవటం, నాది అనుకోవటం. ఇది బంధం. ఎవరు ముక్తిని కోరుతాడంటే ఇందులో ఇరుకుగా అనిపించేవాడు. ఇప్పుడు ఈ కుర్చీలో కూర్చున్నాం అనుకోండి, ఇరుగ్గా ఉంది. ఇరుగ్గా ఉండకుండా కాస్త విశాలంగా ఉంటే బాగుంటుంది కదా అని ఎవరు అనుకుంటారు? ఈ స్వరూపాన్ని, అంటే ఈ దేహం ఇందులో ఫిట్ అవ్వట్లేదు, ఇరుగ్గా ఉంది, దీని నుండి బయటపడాలని అనిపిస్తుంది వాడికి. అప్పుడు ఏం చేస్తాడు, ఈ కుర్చీ తీసి పక్కన పారేసి చక్కగా భూమి మీద కూర్చుంటే ఎంత భూమి మీద కాళ్ళు ఎంతైనా పరుచుకోవచ్చు, హాయిగా ఉండొచ్చు. అర్థమవుతుంది కదా. అంటే ఇరుకు అనుభవిస్తుంటే ఈ దేహంలో తనను తాను ఇరికించినంతసేపు, ఈ ప్రవృత్తిలో తనను తాను ఇరికించినంతసేపు అది బాధగా తోచాలి. మనకెట్లా ఉంది, ఇండివిజువాలిటీ నాకు ఉండాలంటాడు వీడు. నీ మొహం ఏం కాదు. ఇండివిజువాలిటీ ఏమిటి? ఇండివిజువల్ బీయింగ్ అనేదే ఒక ఆభాస స్వరూపం సృష్టిలో. నా క్యారెక్టరిస్టిక్ ఇది, నేను ఇట్లా ఉండాలి అని అభ్యాసం చేసి మరీ ఇరికించుకుంటాడు ఇందులో. ఈ ఇరుగ్గా ఎవరికి తోస్తుందో, ఈ దేహము, దేహాభిమానము, దేహంతోనే తాదాత్మ్యత చెంది నేను అనుకోవటము, నా ప్రవృత్తితో తాదాత్మ్యత చెంది నేను అనుకోవటం, ఇవన్నీ ఇరుగ్గా తోస్తే అప్పుడు ముక్తిని కోరుతాడు వాడు ముముక్షు. సంసారంలో భార్యా పిల్లలు వద్దనేవాడు ముముక్షువు కాదు. వాడెవడంటే విరక్తి వచ్చినవాడు. సంసారంలో విరక్తి వస్తే ఈదలేక, అంటే సాల్వ్ చేయలేక అక్కడ సమస్యలను, నాకు ఇవన్నీ వద్దు అనుకునేవాడు పూర్తి ముముక్షువు కాదు. వాడు ఏమిటంటే ఒక స్టెప్ ఎక్కుతున్నాడు, ఇప్పుడే అది తప్పని తెలుసుకొని అక్కడ నుండి బయటకు వస్తాడు. కానీ నిజమైన ముముక్షువు ఎవరు? ఇరుకుని, అహంకృత భావాన్ని తనకు బంధంగా గుర్తించగలిగేవాడు. వాడు ముముక్షు, ముక్తిని కోరుతాడు. దేన్ని? నా అపరిమిత స్వరూపాన్ని దర్శనం చేసి ఈ పరిమిత దేహంతో కానీ పరిమితమైన ప్రవృత్తితో కానీ నన్ను నేను గుర్తించుకోకుండా నిజమైన నా స్వరూపంలో ఆనందంలో లీనమైపోవాలనుకుంటాడు. అది కోరిన వాడు ఆత్మబోధను శ్రవణం చేస్తాడు. ముందు శ్రవణం చేయటానికే అది కండిషన్. ఇప్పుడు తపస్సు చేతనే ఇది సాధ్యమవుతుంది. ఈ క్షీణపాపానాం శాంతానాం వీతరాగినాం అనే ఈ మూడింటికి కూడా తపోభిహి అన్న ఆ ఒక్క పదము వర్తిస్తుంది. తపోభిహి క్షీణపాపానాం, తపోభిహి శాంతానాం, తపోభిహి వీతరాగినాం, తపోభిహి ముముక్షూణాం. ఎందుకంటే బయట తపోభిహి ముముక్షుణాం ఎందుకు అవుతున్నాడు వీడు? తపస్సు చేత ముముక్షత్వం ఉన్నవాడే, ముక్తిని కోరేవాడే మాత్రమే ఎందుకు అధికారి అవుతాడంటే, లోకంలో భార్య బాగా వేధిస్తుంది అనుకోండి, వాడికి కూడా ఏమనిపిస్తుంది? నాకు ఈ సంసారం అక్కర్లేదనిపిస్తుంది. ఇంట్లో మొన్న ఒక అమ్మాయి ఫోన్ చేసింది, మఠానికి వచ్చేస్తాను అన్నది. ఎందుకు అని చెప్పటం లేదు, నేను మఠానికి రావాలనుకుంటున్నానంటే సరే వచ్చిన తర్వాత మాట్లాడతానని అన్నాడు వీడు. కానీ అప్పుడే వీడికి సందేహం ఏమిటంటే, అమ్మాయి ఎందుకు రావాలనుకుంటుంది? ఆత్మతత్వాన్ని కోరి రావాలనుకుంటుందా? ఇంట్లో ఏదో గొడవ పడితే రావాలనుకుంటుందా? ఇంట్లో పెళ్లి చేస్తానంటే నాకు పెళ్లి ఇష్టం లేక రావాలనుకుంటుందా? ఇష్టం లేని పెళ్లి చేస్తానంటే, పోనీ పెళ్లి ఇష్టం ఉన్నా ఇష్టం లేని వాళ్ళతో చేస్తే రావాలనుకుంటుందా? ఈ తేడా ఉంటుంది కదా. అట్లాగే లోకంలో ఎంతోమంది వెళ్ళి ఎట్లా ప్రవచనాలు జరుగుతుంటే విందామని అనుకుంటారు. ఊరికే కాలక్షేపానికి వినేవాళ్ళు ఉంటారు, రకరకాల వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ ఎట్లాగంటే తపోభి ముముక్షూణాం కాదు, తపస్సుల చేత ముముక్షువులు కాదు, విరక్తి చేత వస్తున్నారు.
సంసారంలో కష్టాలు తీరక, ఏనాటికి తీర్చలేక, ఎంత తీర్చినా అవి నిండక, చిల్లుల బుట్టలో ఎన్ని ధాన్యం వేస్తే మాత్రం అవి నిలవ ఉంటాయా? అటువంటిది సంసారంలో ప్రయాస. దీనికి మనం ఇదివరకు కూడా ఒక ఉపమానము మననం చేసాం. మళ్ళీ కూడా సందర్భంగా అది చాలా బాగుంటుంది. ఎట్లా అంటే, 3 స్నేహితులు ఉన్నారట. ఆ 3 స్నేహితులు అట్లా నౌకా విహారానికి వెళ్ళారు. వెళ్ళి ఉన్నవాళ్ళు, ఇట్లా విహారానికి వెళ్ళేవాళ్ళు ముందేం చేస్తారు? మగవాళ్ళు ఎక్కువగా, ఈ కాలంలో ఆడవాళ్ళు కూడా మద్య సేవనం చేస్తారు ముందు. అప్పుడే వాళ్ళకి ఆనందం వస్తుందట. తాగేసి చక్కగా వెళ్ళారు. వెళ్ళి అక్కడ ఒడ్డున కట్టేసి ఉన్న పడవలో కూర్చున్నారట 3. కూర్చొని చక్కగా ఒకడు ఆ నావకు తెడ్డు వేస్తున్నాడు. తెడ్డు వేస్తూనే ఉన్నాడు. కాసేపు అయిన తర్వాత ఇంకొకడు వచ్చి, నేను కాసేపు వేస్తాను అనుకుంటున్నాడు, తెడ్డు వేస్తున్నాడు. వాళ్ళ మత్తులో వాళ్ళు ఆనందిస్తున్నామని అనుకుంటున్నారు. నౌకా విహారం. 3వ వాడు కూడా అట్లాగే తెడ్డు వేస్తూనే ఉన్నాడు. తెల్లవారుజామున అయ్యేటప్పటికి ఏమైంది? కాస్త మత్తు వదులుతుంది కదా. అప్పుడు వాళ్ళు అనుకున్నారు, రాత్రంతా తెడ్డు వేస్తూనే ఉన్నాం కదా, ఏదన్నా నదిలోకి ఎక్కడో మధ్యలోకి వెళ్ళిపోయి ఉండాలి ఈ పాటికి. అట్లా మనం ఎక్కడున్నామని భయపడి చూశాట. ఎక్కడికి వెళ్ళలేదు. ఎక్కడున్నాడు? ఒడ్డులోనే ఉన్నారు వాళ్ళు. ఎందుకు వెళ్ళలేదు? వేశారు. కాదు, సరిగ్గానే తెడ్డు వేశారు. అయినా వెళ్ళలేదు. అంగుళం కూడా ముందుకు వెళ్ళలేదు. ఒడ్డున కట్టేసింది ఆ పడవ, కట్టు విప్పలేదు. అంతే. సంసారంలో ప్రయాస అట్లా ఉంటుంది. జీవితం అంతా ఈదుతూనే ఉంటాడు, వీడికంటే ఎక్కడికి వెళ్ళడు. రాత్రంతా తెడ్డు వేసి భుజాలన్నీ నొప్పి పుట్టి పలిసిపోయాయి. అయినా ఏం జరగలేదు. అట్లాగే సంసారం. ఎంత ప్రయత్నిస్తాడు ఒక సంసారి. తత్తత్ కర్మకృతం యదేవ మునిభిః తైస్థైర్ ఫలైర్వంచితాః అన్నారు. ఎంత తపస్సు చేస్తాడంటే వీడు, ఒక ముని ఎంత తపస్సు చేస్తాడో వాడు కూడా అంతే చేస్తాడట. కానీ తైహి ఫలైహి వంచితాః, ఫలము చేత మోసపోతాడు. వాడేదో సంసారంలో వస్తుందనుకొని చేస్తాడు, సంసారంలో ఏం లేదని తెలుసుకొని చేస్తాడు ముని, తనని తెలుసుకోవటం కోసం. అందుకే ఇప్పుడు సంసారంను విడిచిపెట్టి తపోభిః ముముక్షూణాం తపోభిః క్షీణపాపానాం, తపస్సు చేత, తాపం చేత కాదు. ఈ తపస్సు శబ్దానికే తాపము తపస్సు రెండిటికి ఒకటే ధాతువు. తపసంతాపే ధాతు. తాపం అంటేనేమో, తాపం ఎక్కడ పొందుతున్నాం? సంసారంలో పొందేదంతా తాపమే. చేసే కృషి తాపం, పొందేది తాపం. ఏం చేస్తున్నాడు? ఎంత కష్టం. ఒక అమ్మాయికి పెళ్లి చేయాలంటే తండ్రి ఎంత కష్టపడతాడు చెప్పండి. ఆ అమ్మాయి పుట్టినప్పటి నుండి ఒక LIC పాలసీ తీసుకుంటాడు. పెళ్ళికి, చదువుకు ఒక పాలసీ, పెళ్ళికి ఒక పాలసీ. ఆ పాలసీకి డబ్బు కట్టడానికి ఎంత కష్టపడతాడు? నెల డబ్బు కూర్చుకుంటాడా లేదా? దేనికోసం? ఈ అమ్మాయికి పెళ్లి చేయటం కోసం. కొన్నిసార్లు పుట్టకముందే ప్లానింగ్ స్టార్ట్ అవుతుంది. అవునా? అప్పటి నుండి మొదలు పెడితే పెళ్ళి అయ్యేదాకా కృషి చేస్తాడు. పెళ్లి చేసేస్తాడు అనుకుందాం. వాడి స్థాయికి, వాడి సామాజికంగా వాడికి ఉన్న హోదా లెవెల్లో పెళ్లి చేస్తాడు. కోట్లు ఇచ్చేవాడు కోట్లు ఇస్తాడు, లక్షలు ఇచ్చేవాడు లక్షలు ఇస్తాడు, 1000 ఇచ్చేవాడు 1000 ఇస్తాడు. అందరూ అంతే కష్టపడతారు వాళ్ళ స్థాయిలో. ఊరికే డబ్బు రాదు కదా. కష్టపడిన తర్వాత ఆ అమ్మాయి సుఖంగా లేకపోతే వీడికి ఏం ఒరిగింది? కష్టం ఎప్పుడు మొదలైంది? పుట్టక ముందు నుండి, పుట్టినప్పటి నుండి. ఈ కృషి అంతా ఏమైంది? ఒక్కసారి అల్లుడు సరిగా లేడు అని తెలుసుకున్న తర్వాత వాడు కోటీశ్వరుడైనా, లక్షాధికారి అయినా, మామూలు వాడైనా, ఎవరైనా సరే వాడి బాధ ఎట్లా ఉంటుంది? తాపం. లోకంలో పూజలు ఎంతోమంది చేస్తున్నారు. ఇక్కడ తపోభిః క్షీణపాపానాం అన్నారు. తపస్సుల చేత పాపములు క్షీణించిన వాళ్ళు, పాపములు క్షయమైపోయిన వాళ్ళు. ఇప్పుడు లోకంలో పూజలు అందరూ ఎందుకు చేస్తారు? పూజలు అందరూ కూడా కోరికలు తీర్చుకోవటం కోసం చేస్తారు.
చేసి ఏదైనా పాపం ఉంటే అప్పుడే క్షయమవుగాక, ఈరోజు చేసిన పాపం పోవుగాక అని అనుకొని చేస్తుంటారు వీడు. కానీ వాడు చేస్తున్నదే పాపం. అక్కడ ఏదైతే విషయాత్మకంగా కోరుకొని చేస్తున్నాడో పూజ పునస్కారం అని, అవన్నీ అక్కడ పాపమే. అయినా సరే పుణ్యం అనుకొని చేస్తాడు. అంటే పుణ్యం అనుకొని పాపకార్యాన్ని చేయటం. ఇప్పుడు ఇందులో ఊరికేనే పూజ అవుతుందా? ఏదైనా పూజ చేయాలంటే తిరుపతిలో వెళ్ళి స్వామికి ఏదైనా సేవ చేయించాలనుకోండి, ఎంత కష్టం అది. కృషి చేయాలా వద్దా? ముందు టికెట్ డబ్బులు కట్టాలా? ముందే వాళ్ళు బోర్డు వేసుకున్నారు ఆర్జిత సేవలని. అంటే ఆ సేవ ద్వారా వాళ్ళు డబ్బు ఆర్జిస్తున్నారని అర్థం. ముందు వాళ్ళ ఆర్జితానికి మనం ఇక్కడ జీతం కట్టాలా వద్దా? ఆ కట్టడానికి మామూలు వాడైతే స్థాయి వాడికి ఎంత జీతం ఉంటుంది, వాడు ఎంత కష్టపడతాడు వెళ్ళటానికి. ఒక ట్రిప్ ప్లాన్ చేసుకోవాలంటేనే వాడి జీతంలో ఈ నెల ఎంత ఖర్చు అవుతుంది ఎంత చూస్తాడా లేదా? ఇంత చేసి వాడు పుణ్యకార్యం చేశాడా పాపకార్యం చేశాడా? ఇది వీడికి తపస్సే, కానీ అది తాపం అయింది కదా. పాపం క్షీణమైందా? మరి కాలేదు, 2 ఇంతలు పెరిగి వచ్చింది. అక్కడికి వెళ్ళి డబల్ చేసుకొని వస్తాడు అనమాట. ఇక్కడ ఉన్నవాడు ఉండుంటే అంతే ఉండేది. ఇప్పుడు ఏం చేశాడు? ఆ దర్శనము, స్వామిని దర్శనం చేసుకోవాలి, అక్కడ ఏదో సేవ చేయించాలి, నేను కోరుకున్న ముడుపు కట్టేసి తీర్చేసుకోవాలన్న ఆ సంకల్పం చేత ఉన్న కాస్త పాపాన్ని పెంచుకొని వచ్చాడు, రెట్టింపు చేసుకొని వచ్చాడు. ఇప్పుడు వీడు దీనికి తపస్సే చేశాడు ఒక విధంగా, అంతేనా కదా? మామూలు వాడు వెళ్ళాలంటే ఎంత కష్టం. ట్రైన్ టికెట్ కొనుక్కోవాలి, ఇంటిల పాదికి అన్ని వసతులు అక్కడ వెళ్ళి చేయాలా వద్దా? తిండి తినాలా వద్దా బయట? ఇవన్నీ చేశాడు. ఇంత చేసి పాపం క్షీణించిందా? వాడేమో పుణ్యం వచ్చింది అనుకుంటాడు, లడ్డూతో పాటు పుణ్యం కూడా వచ్చింది అనుకుంటాడు. లడ్డు అయితే వస్తే వచ్చిందేమో కానీ పుణ్యం మాత్రం రాదు. లడ్డు ఏమో కనిపించింది ప్రసాదం, మరి పుణ్యం ప్రసాదం రూపంలో ఎక్కడైనా కనిపించిందా? ప్రసాదం అంటే ప్రసాదే సర్వదుఃఖానాం హాని అస్య ఉపజాయతే. సర్వదుఃఖములను తొలగించేదేదో అది ప్రసాదం. వీడికి ఎప్పుడైనా దుఃఖం పోయిందా పాడా? ఇంటికి వస్తూనే పక్కింటి వాడితో గొడవ పడతాడు, ఆవిడతో గొడవ పడతాడు. లడ్డూలన్నీ ఎక్కడ అన్నీ విరిగిపోయినాయి చూడు, సరిగ్గా పెట్టడం చేతగా అన్ని కంటాడు, గొడవ పడతాడు. ఏది వీడికి దుఃఖం ఎక్కడ పోయింది? శాంతత ఎక్కడ వచ్చింది? ప్రశాంతత ఏం రాలేదు. అందుకే తపోభిహి అన్న పదము సంసారంలో చేస్తున్న ఈ తాపమునకు పనికిరాదు. తపస్సు అంటే ఇక్కడ ఒక సాధన చతుష్టయ సంపదను నియమించి చూపించింది శాస్త్రం. అదేదో ఇప్పుడు మనం క్లుప్తంగా మననం చేద్దాం. సాధన చతుష్టయ సంపదలో 4 అంశములు చూపించారు. అందుకే చతుష్టయ సంపద. ఇది సంపద అంటే మనము ఆత్మతత్వాన్ని తెలుసుకోవడానికి ఒక ఇన్వెస్ట్మెంట్, అంతే కదా. లోకంలో సంపద ఎందుకు వాడతాడు? ఇన్వెస్ట్ చేసి దాన్ని డబుల్ చేసుకుంటాడు, అంతే కదా. అట్లాగే ఇప్పుడు ఏ సంపదను నువ్వు ఇన్వెస్ట్ చేస్తే ఆత్మతత్వం నీకు అవగాహన అవుతుంది అని 4 అంశములు చూపించారు. సాధన చతుష్టయ సంపద ఏమిటి? నిత్యానిత్య వస్తు వివేకం, ఇహాముత్ర ఫలభోగ విరాగము, శమాది షట్క సంపత్తి, ముముక్షుత్వం. ఈ 4 సాధన చతుష్టయ సంపద అని చెప్పింది శాస్త్రం. మొట్టమొదటిది ఏమిటి? నిత్య అనిత్య వస్తు వివేకం. లోకంలో ఈ వెంపర్లాట ఆగాలి. ఎన్ని జన్మల్లో వీడికి ఏమిటి? అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలి, అది నాది, ఇది నాది, ఇది నేను, నాదంతా నీది ఇంత, అంతా కలిపి బూడిద మిగులుతుందని వీడికి ఏమి తెలియకుండా నాదంతా అనుకొని ఏదేదో అంటున్నాడే. అది నిత్యమా అనిత్యమా? ఈ వస్తు వివేకం కావాలి. చిన్నపాటి ఆలోచన అంతే. ఒక వస్తువు గురించి వెంపర్లాట ఎప్పుడు మొదలవుతుందంటే లోకంలో ఈర్ష్య, అసూయలు ఇవన్నీ ఎక్కడ ఎక్కువగా ప్రయోగింపబడతాయి అంటే తనకు కోరిక ఉండదు, కానీ లోకంలో అందరికీ ఉంది, మనకు కూడా ఉంటే బాగుంటుంది. ఇక్కడ మొదలవుతుంది అసలు, అంతేనా? ఎందుకు? లోకాన్ని అనుసరిస్తున్నాడు. చాలా సిన్సియర్ ఫెలో వీడు. పెద్దలందరూ అదే దారిలో నడిచి వాళ్ళు వెళ్ళి గోతులో పడ్డారు. వీడికి ఆ సంగతి తెలియదు, తెలిసినా చూడడు. అందరూ వెళుతున్నారు కదా, వెళ్ళే తీరాలంటాడు. అదే సమాజంలో గతానుగతికో లోక అంటుంది. ఇప్పుడు ఇటువంటి వాటి నుండి మరల్చడానికి బుద్ధిని నిత్య అనిత్య వస్తు వివేకం కావాలి. దేనికోసమైనా నీ మనస్సు కోరిందే అనుకో,
దానికి ఎంత కృషి చేయాలో నువ్వు ప్లాన్ చేసుకుంటున్నావు. ఒక చీర కొనుక్కోవాలనుకున్నారు ఎవరైనా, భర్తను అడిగింది. ఇప్పుడు ఆవిడికి ఒక 10,000 రూపాయలు పెట్టి చీర కొనివ్వాలంటే ఒక సామాన్యుడు ఏం చేస్తాడు, దానికి ఒక ప్లానింగ్ వేసుకొని 10,000 కూర్చడానికి ఎట్లా అనుకుంటాడో, ఇప్పుడు దానికి నేను చేసే కృషి తాను ఆనందం పొందుతుందా? ఒక సాధకులైన వాళ్ళు ఏం చేస్తారు, దీన్ని నిత్య అనిత్య వస్తు వివేకం ఇక్కడే చేసేస్తారు. దానికి నేను ఎంత వృధా చేస్తున్నాను, అది నిత్యమా అనిత్యమా? వస్తువు పూర్తిగా అనిత్యం అనడానికి లేదు. స్వామివారు ఒక ఉపమానం చెప్తారు, ఏమిటంటే ఆ డోర్ మ్యాట్ ఉందా, నీకంటే నిత్యం అంటారు దాన్ని. నువ్వు రేపు ఉంటావో ఉండవో గ్యారంటీ లేదు, కానీ అది ఉంటుందట. పూర్తిగా అనిత్యం అనడానికి లేదు దాన్ని. అయినా సరే మనం అనిత్యం అనుకున్నాం, ఒక 10 సంవత్సరాలు దాన్ని వాడుకుంటాం అనుకున్నాం. అప్పటికి ఇంతే వస్తువు మీద నిత్యానిత్య వివేకం కంటే ఇంకా లోతైన వివేకం ఎట్లా ఉంటుందంటే, దానిలో నేను పొందబోయే ఆనందం యొక్క నిత్య అనిత్యత్వాన్ని వెతికితే, వస్తువులంటే మనం నిత్య మనుగడకి మనకు చాలా వస్తువులు అవసరం అని అనుకుంటాం. ఇప్పుడు ఇల్లు కావాలనుకుందాం అనుకోండి, ఎట్లా ఉంటుంది, అద్దె ఇంట్లో ఉంటుంటే ఎట్లా కండిషన్స్ అన్నీ వాడు అద్దెకి ఇచ్చిన వాడు ఇంటివాడు పెట్టి కండిషన్స్ అన్నీ ఒప్పుకోవాలి, చాలా కష్టంగా తోస్తుంది. ఒక సొంత ఇల్లు కావాలనుకుంటాడు, అది కాస్త సరే అని ఒప్పుకుందాం. కానీ దానికి నేను చేయబోయే కృషి అప్పు చేసి ఇల్లు కట్టడం కంటే ఆ అద్దె ఇంట్లో ఉండి ఓర్చుకోవటం ముఖ్యమా కాదా? అట్లా కాకుండా ఏదైనా కోరి చేస్తున్నాడు అంటే కోరిక తీర్చుకోవాలని, ఏదైనా తినాలని, కానీ తన తాహతకు మించిన కోరికలు ఉంటాయి. ఆ తాహతకు మించిన కోరిక ఉన్నప్పుడు వస్తువు మీద వివేకం ఒకటి, ఆ వస్తువు వల్ల అతను పొందబోయే ఆనందం మీద వివేకం ఒకటి. రెండు నిత్యమా అనిత్యమా, ఈ 2 అంశాల్లో కూడా ప్రయోగించాలి. ఇప్పుడు రోటీ కపడా और మకాన్ అన్నారు, మినిమం నెసెసిటీస్ అవి మనిషి మనుగడకు. వీటిని పరిమితం చేసుకుంటే తప్పు లేదు అందులో. కానీ తన స్థాయిని మించి అవి కావాలని కోరుకున్నాడు అనుకోండి, అప్పుడు అవి దుఃఖాల పాలు చేస్తాయి. తన స్థాయిలోనే తాను అవి ఏర్పాటు చేసుకుంటే అది సరే అని వదిలేస్తుంది శాస్త్రం, సరే నెమ్మదిగా నేర్చుకుంటాడు వాడిని. కానీ ఇప్పుడు ఎట్లా ఉంటుంది, తన హోదాకు మించింది, తన స్థాయికి మించిన దాన్ని కోరినప్పుడు ఎంతో కష్టపడతాడు వీడు. ఆ కష్టంలో వస్తువు అనిత్యమే, ఆ వస్తువులో తాను పొందే ఆనందం ఎంత నిత్యం. వర్తా కాదా నేను ఇంత కష్టపడ్డానికి? అది ఎంతసేపు ఉంటుంది ఆనందం? ఒక పిల్లవాడు ఉన్నట్ట, వాడికి ఆస్తిమా లాంటిది ఉంది, ఆయాసం వస్తూ ఉంటుంది. కానీ ఐస్ క్రీమ్ కావాలని ఒకటే గొల పెడుతున్నాడు. అమ్మ ఎంత కష్టపడి వాడిని తప్పిస్తుంది. అయినా చివరికి వాడు కావాలని ఏదో ఇంట్లో ఐస్ క్రీమ్ ఉందనుకోండి ఫ్రిడ్జ్లో, అమ్మకు తెలియకుండా తినేసాడు. ఇప్పుడు ఆ తిన్నందువల్ల వీడికి ఆ ఆనందం వచ్చింది, బాగా కోరాడు కదా, ఎంతసేపు ఉంది? నిత్యమా అనిత్యమా? దాని తర్వాత వాడికి జలుబు చేస్తుంది గ్యారంటీగా. అది ఎన్ని రోజులు ఉంటుంది? క్షణికమైన ఆనందానికి లోనై పిల్లవాడు ఎట్లాగైతే మరుకుతనం చేసి అది కావాలని అడిగాడో, మనం లోకంలో చేసే అన్ని ప్రయత్నాలు అట్లాంటివి. దానివల్ల తర్వాత వీడికి 4 రోజులు, వారం రోజులు, 15 రోజులు జలుబు పట్టుకుంటుంది చూడండి, నానా కష్టాలు, గొంతు నొప్పి అన్నీ వస్తాయి. అప్పుడు వద్దన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, అవునన్నా కాదన్నా యాంటీబయాటిక్ వేసుకోవాలి అని ఎట్లా నిర్బంధింపబడతామో అట్లా ఉంటుంది జీవితంలో. కోరింది క్షణికమైన ఆనందాన్ని కోరి ఒక్క క్షణకాలమే దాన్ని అనుభవించాడు. ఆ క్షణం దాటిన తర్వాత వాడికి అది లేనే లేదు, జీవ దాటేదాకానే ఆనందం. అంత చిన్న దానికోసం ఇప్పుడు నిత్య అనిత్య వస్తు వివేకం చేస్తే ఆ వస్తువు అన్న పదంలో 2 రహస్యాలు దాగినాయి. ఒకటేమో వస్తువు అంటే పదార్థంతో పోల్చి, వస్తువు అంటే వాస్తవతత్వాన్ని కూడా వస్తువు అంటారు. వాస్తవమైన ఆత్మతత్వాన్ని వస్తువు అని చెప్పబడింది శాస్త్రంలో, అక్కడక్కడ ప్రయోగంలో. ఇప్పుడు నిత్య అనిత్యము, ఆనందము నిత్యమా అనిత్యమా? ఇక్కడ ప్రతి చిన్న దాంట్లో అంటే సాధకుడు దృష్టిని మరల్చటానికి మొట్టమొదటి సోపానం ఇది, స్టెప్. ఇప్పుడు ఆలోచించు, నీవే ఆలోచించు. మనం పోయిన వారం ఒక వాక్యం మననం చేసాం, ఏమిటంటే లోకంలో అందరూ సాధన చేయాలంటే వీళ్ళకి ఇష్టం ఉన్నా కూడా అందరూ ఏమనుకుంటారో అనుకుంటాడు వీడు. ఏమో నేను సడన్గా ఇట్లా మారిపోతే అందరు నా గురించి ఏమనుకుంటారో అంటే, మనం ఏమన్నా సబ్సే బడా రోగ్ క్యా కహేంగే లోగ్, అన్నిటికంటే పెద్ద రోగం అట.
ఎవరేమనుకుంటారో అని. నీకు ముక్తినిస్తానన్నా వీడు చేయడు. అట్ ద కాస్ట్ ఆఫ్ ముక్తి దాన్ని త్యాగం చేసేస్తాడు. అంటే ఇక్కడ నిత్య అనిత్య వస్తు వివేకాన్ని ప్రయోగించాలి ఒక సాధకుడు. మొట్టమొదటి ప్రారంభ సాధకుడు అంటే ఎట్లా ఉంటుందంటే ప్రతిదాన్ని ఆలోచిస్తాడు. ఇప్పుడు రేపు నీకు లౌకికంగానే అసలు ముక్తి దాకా అక్కర్లేదు, లౌకికంగానే డబ్బంతా పోయిందనుకోండి, ఎవరైనా సహాయం చేసేవాడు చుట్టుపక్కల కనిపిస్తాడా? నాన్న వాళ్ళందరూ మాయమైపోతారు అక్కడ నుండి, ఎవరు నీ జోలికి కూడా రారు. ఇది నీకు అక్కడ అర్థమవుతుంది కదా. మరి నాన్న వాళ్ళు ఎంత సత్యం? మొన్న కరోనా వచ్చింది, ఏం నేర్పించింది? కరోనా వచ్చి చచ్చిపోతే ఆ శవాన్ని తీసుకోవడానికి ఇంట్లో వాళ్ళు కూడా రారు. అంత భయపడ్డారా? మరి ఏ ఇంట్లో వాళ్ళ కోసం, ఏ నలుగురు కోసం నువ్వు ముక్తిని త్యాగం చేసావు, జీవితకాలాన్ని త్యాగం చేసావు? అంతకంటే ఇంకా ఏం సత్యం చూపిస్తుంది సృష్టి? చూపించడానికి ఏం లేదు. అయినా అర్థం కాలేదు వీడికి. కనుక మొట్టమొదటి ప్రారంభ దశలో ఉన్న సాధకుడు ఏం చేయాలంటే నిత్య అనిత్య వస్తు వివేకం చేయాలి. ఆ కనిపిస్తున్న పదార్థమునందు చేయాలి, దానిలో ఉన్న వాస్తవమైన ఆనందం మీద కూడా రెండు చేయాలి. రెండింటి మీద చేస్తే నీకు అర్థమవుతుంది. ఈ వస్తువుని నాకు కావాలి, అవసరం, నా స్థాయికి తగిందంటే కొనుక్కో, కానీ దాంట్లో ఆనందం వెతక్కు. అవసరానికి కావాలి కానీ ఆనందం కోసం కాదు, దీనివల్ల హోదా కోసం కాదు. అన్నవి మినిమం నెసెసిటీస్ అంటారు వాటిని. కానీ దానికి మించిపోయినప్పుడల్లా అది ఎంత దుఃఖాన్ని ఇస్తుందో. ఐస్ క్రీమ్ తింటే పడని వాడు తిన్నప్పుడు ఐస్ క్రీమ్ తింటే ఎంత నష్టం కలిగిందో వాడికి, అంతకంటే ఎక్కువ నష్టం లోకంలో అందరూ అనుభవిస్తున్నారు. ఈ సత్యాన్ని తెలుసుకోవాలి తల్లులారా, తండ్రులారా. ఎందుకంటే టర్నింగ్ పాయింట్ ఇది. ఇదొక్కటి చేయగలిగితే ముందుకు ఎట్లా వెళ్తాడో తనకు అర్థమవుతుంది. ఎంత చెప్పినా నేను చేయనన్న మొండివాడిని సృష్టి, ఇప్పుడు పిల్లవాడు మాట వినటం లేదనుకోండి, తల్లి ఏం చేస్తుంది? నాన్న బుజ్జి అంటుందా? అంటుంది. వినడు, అప్పుడు ఏం చేస్తుంది? రెండేసి బాధిందంటే ఏడుస్తూనే ఉంటాడు వాడు. ఆ బాధటం ఎందుకు? తల్లి పగబట్టిందా? లోకంలో ఏ మూర్ఖుడైనా ఆ మాట అంటాడా? తల్లి పగబట్టి కొట్టింది పిల్లల్ని అనడు. మరి దేవుడు కష్టాలు ఇస్తున్నాడంటే పగబట్టి ఎట్లా ఇస్తాడు? ఎందుకు ఇస్తున్నాడు? ఎందుకు వస్తున్నాయి నాకు కష్టాలు? నేనేమో భక్తుణ్ణి, నాకేమో కష్టాలు వస్తున్నాయి అంటే దేవుడికి నీ మీద పగ? అర్థం ఏమిటి అక్కడ? కామన్ సెన్సు కొంచెం మనము లోకంలో తల్లిదండ్రులకే ఉన్న ప్రేమను అర్థం చేసుకున్న వాడు దీన్ని విచారణ చేస్తే అర్థమవుతుంది. పరమాత్మకు నీకు నీ మీద ప్రేమ ఉందనే కదా అర్థం. నిన్ను శుద్ధి చేయడానికి, నిన్న ఇరుకులోంచి బయటికి లాగడానికి కదా నీకు కష్టాలు వస్తున్నాయి. నిన్ను మరల్చటానికి, నీకు గుణపాఠం ఇచ్చి నిన్ను మరల్చటానికి. అమ్మే పగతో కొట్టకపోతే పరమాత్మకు ఏం పగ ఉంటుంది ఎవరి మీద మాత్రం? ఇప్పుడు కష్టం వచ్చిందంటే గుణపాఠం నేర్చుకో, నిత్యానిత్య వస్తు వివేకం చెయ్యి. అక్కడ నేనేదో దోషం చేస్తే తప్ప నాకు కష్టం రాదు. ఆయుర్వేదంలో ఒక మంచి సూత్రం ఉంది. ఏదైనా రోగం వచ్చిందంటే ఏం తిన్నావు అని అడుగుతారు ముందు. ఎందుకంటే తప్పుగా తింటే తప్ప దేహంలో దోషం రావటానికి అవకాశమే లేదు. అంటే దాని డిజైన్ అట్లా లేదు. నువ్వు తప్పుగా ఏదో తింటేనే నీకు రోగం వస్తుంది. ఏ రోగం అని అడగడు, ఏం తిన్నావు అంటాడు అంతే. ఏ రోగం వచ్చినా అదే సూత్రం. అంటే ఆహారం అంటే దేహానికి మనం పెడుతున్న తిండి. ఇక్కడ ఉపమానంలో ఉపమేయం ఏమిటి? నువ్వు నీ గ్రహింపుల ద్వారా ఏ భావాలను మనస్సులో తీసుకుంటున్నావో అవన్నీ నిన్ను కలుషితం చేస్తున్నాయి. నీ కష్టాలకు అవే కారణం. ఎక్కడో చూస్తాడు, ఏదో చూసొస్తాడు, ఇంక అదే షాపింగ్ మాల్కి వెళ్తుంటాడు, అట్లా బయట నుండి వెళ్ళి అది చూసొస్తాడు. అది చూసినప్పటి నుండి మనసులో అది ఇరుక్కుంది. ఇంకా అది కొనుక్కునేదాకా వీడిని వదిలిపెట్టదు. అది వీడు నిద్రపోయినా సరే, లేచినా సరే, ఏ పని చేస్తున్నా సరే అదే ఉంది వీడికి. లక్ష్యం అయి కూర్చుంటుంది అది నీకు. ఒక్క క్షణం కన్ను చూచినంత మాత్రం చేత, మనసు కోరినంత మాత్రం చేతనే దాని మీద ఇరుక్కొని లక్ష్య సాధన చేసినట్టు చేస్తాడు వాడు. తపస్సు చేస్తాడు దానికి. ఫలైర్వంచిత, ఆ ఫలంతో మోసపోతాడు. ఎందుకు? అది కొంటే ఆనందం వస్తుంది అనుకున్నాడు. అంత తపస్సు చేసి కొనేసుకున్నాడు, రాలేదు, మోసపోయాడు, ఫలం చేత మోసపోయాడు. అందుకే నిత్య అనిత్య వస్తు వివేకం. నేను కోరుతున్న దాంట్లో నిత్యత్వం ఎంత, దానికి స్వామి సూటిగా తేల్చి చెప్పేశాడు భగవద్గీతలో. ఏమని? అనిత్యం, అసుఖం లోకం.
లోకం అనిత్యము అసుఖం పో, నువ్వు ఇంకా లోకంలో ఏం చేసినా అది అనిత్యమే అయిపోయింది. ఈ వాక్యం విన్న తర్వాత ఇంకా వీడు విచారణ చేయడానికి ఏం మిగిలింది? 4 సార్లు తన జీవితంలో చూసుకుంటే చాలు. ఏది అనిత్యం అసుఖము? అంతా అనిత్యమా అసుఖమే. నిత్య అనిత్యాలు లేనే లేవు అక్కడ. నిత్యమే లేదు, అనిత్యమే ఉంది. ఇంకేం తరచి చూడాలి? సరిపోయింది. మొట్టమొదటి సంపద వాడు పొందింది ఇది. ఎప్పుడైతే నిత్య అనిత్య వస్తు వివేకం చేయగలిగాడో ఇంకా వాడిని సాధనలో ఎవ్వరూ ఆపలేరు, వాడి జిజ్ఞాసను ఆపలేరు. వాడు లోకాన్ని ఎదిరిస్తాడు, సమాజాన్ని ఎదిరిస్తాడు, అందరినీ ఎదిరిస్తాడు. ఎందుకు? తాను ఉద్ధరింపబడటమే వాడి లక్ష్యం. వాడికి కావాల్సిందే ఆనందం, ఆత్మానందం. ఆత్మానందాన్ని కోరుకున్నవాడు తుచ్చమైన ఆనందాలకు వెళ్ళడు. ఇంకా అర్థమైంది వాడికి, ఇందులో రాదు అని అర్థమైంది. అది నిత్య అనిత్య వస్తు వివేకం. ప్రతి ప్రవర్తనలో ఇది తరచి చూచుకుంటే వాడు మలుపు తిరగటం కష్టసాధ్యం కాదు, సులభం అవుతుంది అది. రెండవది ఇహ అమూత్ర ఫలభోగ విరాగమట. ఇహ ఇక్కడ, అమూత్ర అంటే స్వర్గాది లోకాలు ఎక్కడైతే ఉన్నాయనుకుంటున్నారో అవి. ఆ రెండింటి యందు ఫలభోగ విరాగము, భోగము ఫలము రెండింటి యందు విరాగం వాడికి. విరాగం అంటే, రాగం అంటే ప్రీతి, విరాగం అంటే ప్రీతి లేకుండా ఉంటా. ఇప్పుడు ఇక్కడ పొందబోయే సుఖాలు ఈ లోకంలో, ఇహ అంటే ఈ లోకంలో తాను ఊహించుకున్న సుఖాల మీద కానీ, పరలోకంలో పుణ్యకర్మల చేత తాను పొందుతాడు అనుకోబడే స్వర్గాది లోకాల్లో ఉన్న సుఖాలు కానీ, వాటి మీద కానీ వీడికి ఇంకా కోరిక లేదు. ఎందుకు లేదు? ముందే నిశ్చయం చేశాడు కనుక. ఏమని? నిత్య అనిత్యం ఏమిటో వీడికి తెలుసు. ఈ లోకంలో పొందేదైనా అనిత్యమే, పరలోకంలో స్వర్గంలో తనకేదో సీటు రిజర్వ్ అవుతుంది అనుకున్నా అనిత్యమే. ఎందుకు? ఆ బ్రహ్మభువనాల్లోకాహ పునరావర్తినః. 14 లోకాల్లో ఏ లోకాలకు వెళ్ళినా సరే పుణ్య విశేషం చేత అన్నిటినీ వదిలేసి పునరావర్తినః ఇక్కడికే రావాలట. ఈ మనుష్యలోకంలో, ఈ మనుష్యలోకానికే వస్తాడు, ఇక్కడే సాధన చేయాలి. దేవతలకు కూడా సాధన చేసే అవకాశం లేదు. వాళ్ళు ఏమిటంటే ఉన్న భోగాలను అనుభవించటానికే ఆ దేహం వాళ్ళకి, ఆ ఉపాధి. అంతేగాని విచారణ చేసి ఆత్మతత్వాన్ని తెలుసుకునే తేజస్సు ఒక్క మనిషి జన్మకు మాత్రమే ఉంది, ఈ మర్త్యలోకంలో మాత్రమే ఉంది. ఇంకెక్కడా అవకాశం లేదు. దేవతా స్వరూపాలే ఇంద్రాది దేవతలుగా అయినా కూడా పుణ్య విశేషం చేత యజ్ఞయాగాది క్రతువులు చేసి ఊహించుకోబడేవి అవన్నీ ఉన్నాయి కాదు. ఊహించుకోబడే ఆ స్థానాలను పొందినా కూడా అవన్నీ అనిత్యములే. మ్యాటర్ ఆఫ్ సమ్ టైం, కాసేపు. ఇంకా దీనికైతే పరమస్వామి వారు సర్కాస్టిక్గా ఎట్లా చెప్తారు, చక్కగా హాస్యంగా ఎట్లా చెప్తారంటే, వీడు చేసే పుణ్యానికి లోకంలో ఎన్నో గుళ్ళు గోపురాలు వ్రతాలు నోములు చేసి అవి కూడా పాపంగా చేసేవాడికి, సశాస్త్రీయంగా చేయకుండా పాపంగా చేసేవాడికి వీడికి ఎంత పుణ్యం వస్తుందంటే, అట్లా వెళుతూ వెళుతూ స్వర్గలోకం ద్వారం దాకా తీసుకెళ్ళి ఇదే స్వర్గం అంటాట. అది చూసే లోపలే వీడి పుణ్యం అంతా కరిగిపోతుంది, అయిపోతుంది. లోపలికి ఎంట్రన్స్ కూడా ఉండదు. అప్పుడు మళ్ళీ వచ్చేయాలి. మళ్ళీ వీడు చేసిన పాపాలకి నరకలోకం మాత్రం ఉంటుంది. కథగా చెప్పుకోవాలంటే ఇట్లా సర్కాస్టిక్గా. అందుకే ఇహ అమూత్ర ఫలభోగ విరాగం. పొందేది ఏం లేదు. ఫలం అంటే పొందదగింది ఏదైనా ఉందా అంటే ఏం లేదంటున్నారు. ఫలం అంటేనే ఏం లేదని అర్థం. అక్కడ ఫల నిష్పత్తౌ ధాతు, పొందదగింది ఏం లేదు అక్కడ. దాని భోగము, పొందేదే ఏం లేకపోతే దాన్ని భోగించడం ఏమిటి? ఇంకా ఫలమే లేకపోతే దాన్ని భోగించడం అనే పనే లేదు అక్కడ. దీని యందు విరాగం వస్తుంది వాడికి, ఇంకా ప్రీతి లేదు. ఎందుకంటే ఇన్ని జన్మాది వ్యవస్థల్లో వాటి కోసం వెంపర్లాటలో అలసిపోయాడు జీవుడు, బాగా అలసిపోయాడు. ఎంత తింటాడు? తింటూనే ఉన్నాడు అమీబా దగ్గర నుండి ఇప్పటిదాకా 3 పూటలు ఇదే పని. ఎంతసేపు? పొద్దున్న తినగానే కాసేపు పడుకొని లేస్తే మళ్ళీ తినే టైం అయిపోయింది, అంతేనా? కాసేపు అటు ఇటు తిరిగితే అరిగిపోయింది, మళ్ళీ తినాలి. తింటూనే ఉన్నాడు. ఎంతమంది పిల్లల్ని అంటాడు? 10 జన్మలో 15 ఏజ్ పిల్లల్ని కంటూనే ఉన్నాడు నాన్ స్టాప్. ఇప్పుడు ఈ జన్మలో అదే ప్రక్రియ. విసుగు రావటం లేదా?
వస్తుంది. ఇంకా సాధకుడిగా తనను తాను గుర్తించుకున్న వాడికి, నన్ను నేను తెలుసుకోవాలనుకున్న జిజ్ఞాస ఎప్పుడు ఉదయిస్తుందో వాడికి ఇహ అమూత్ర ఫల భోగ విరాగం. ఏది ఈ సృష్టిలో పొందదగింది లేదు, నన్ను నేను తప్ప. రహస్యం అది. తనను తాను తెలుసుకోవడం కంటే గొప్ప విశేషం ఏదీ లేదు. అదే తపస్సు, అదే పూజ, అదే యజ్ఞం, అదే దానం, అదే వ్రతం. ఇది తెలుసుకున్న వాడికి ఈ రెండో సంపద. మూడవది శమాధి షట్క సంపత్తి అని దీంట్లో 6 అంశములు చూపించారు. మళ్ళీ శమము, దమము, ఉపరతి, తితీక్ష, శ్రద్ధ, సమాధానం. ఈ 6 అంశములు శమాధి షట్క సంపత్తి అని 3వ సాధన చతుష్టయ సంపద అంశంలో ఉన్నాయి. శమము అంతరింద్రియ నిగ్రహం, దమము బాహ్యేంద్రియ నిగ్రహం అన్నారు. అంతరింద్రియ నిగ్రహం అంటే, అంతరింద్రియం అంటే బాహ్యేంద్రియం అంటే ఏమిటో, అంతరింద్రియం అంటే ఏమిటో ప్రారంభ సాధకులకి కొంచెం సూక్ష్మంగా ఏమిటంటే, మన దేహంలో మనకు 10 ఇంద్రియములు ఉన్నాయి. 5 కర్మేంద్రియములు, 5 జ్ఞానేంద్రియములు. శ్రోత్ర, త్వక్, చక్షు, జిహ్వ, ఘ్రాణములు, ఇవి 5 జ్ఞానేంద్రియములు. వాక్, పాణి, పాద, పాయు, ఉపస్థములు, ఇవి కర్మేంద్రియములు. జ్ఞానేంద్రియములకు కర్మేంద్రియములకు తేడా ఏమిటంటే, రెండూ కూడా కర్మనే ఆచరిస్తున్నాయి. కానీ ఈ కర్మేంద్రియములు అంటే వాక్కు, పాణి అంటే చేతులు, పాదములు అంటే కాళ్ళు, పాయు ఉపస్థములు అంటే మలమూత్ర విసర్జనలు చేసే ఇంద్రియము, ప్రత్యుత్పత్తి చేసే జననేంద్రియం. ఇవి 5 కర్మేంద్రియములు అని చెప్పారు. అంటే ఇవి కూడా కర్మేంద్రియములు అన్నారు, కానీ క్రియా ఇంద్రియములు అనలేదు వీటిని కూడా. కానీ వీటికంటే గొప్పగా జ్ఞానేంద్రియములు అని చెప్పారు. శ్రోత్ర అంటే చెవులు వినటము, త్వక్ అంటే చర్మము స్పర్శ, శ్రోత్రత్వక్ చక్షు కన్ను, జిహ్వ రసనేంద్రియము, ఆఘ్రాణం వాసన, ఇవి జ్ఞానేంద్రియములు అని చెప్పారు. వీటిలో రెండింటిలో తేడా ఒకటి ఉంది. ఏమిటంటే ఇవన్నీ కర్మనే చేస్తున్నాయి, అన్నిటి ద్వారా జీవుడు ప్రయోగం చేస్తున్నాడు. కానీ కర్మేంద్రియములలో తనకు పొందవలసిన జ్ఞానము స్పష్టంగా తెలియబడదు. ఇప్పుడు చేతులతో పనిచేస్తూ పోతున్నాడు, మెకానికల్గా చేస్తున్నాడు. చెయ్యి ఏం చేస్తుంది? బయట పనిచేస్తుంది. నిజానికి అక్కడ గుర్తింపు తీసుకోవడానికి ఎక్కడైనా సృష్టిలో అవకాశం ఉంది. కానీ తాను బయటగా చేస్తున్న ఈ పనుల్లో ఈ కర్మేంద్రియాలతో చేస్తున్నప్పుడు ఎరుక దాకా దాన్ని సూక్ష్మ రూపంలో తీసుకోవడానికి అవకాశం ఉన్నా అక్కడ రచన ప్రకారంగా ఇది మెకానికల్గా పనిచేసినట్లు చేస్తాయి ఈ కర్మేంద్రియములు. నిజానికి అక్కడ కూడా ఇప్పుడు చేతితో పట్టు విడుపు ఉంది. ఆ పట్టు విడుపు ఉన్నప్పుడు కూడా పట్టును గుర్తించవచ్చు. కానీ ఇవి ఎట్లా మొరటు పని చేస్తున్నాయన్నమాట. అంటే చేయి పని చేస్తున్నంతసేపు ఒక అలవాటు చేసిన పనిగా చేయగలదు. కానీ విడికిడికి వచ్చేటప్పటికి ఎట్లా ఉంటుందంటే, వంట చేస్తున్నాం అనుకోండి, చేత్తో వంట చేస్తున్నప్పుడు అలవాటైనట్లుగా చేయి పనిచేస్తుంది. దాంట్లో దృష్టి పెట్టాల్సిన అవసరం పెద్దగా ఉండదు, అలవాటు చేసేస్తే చేస్తుంది. కానీ ఇప్పుడు చెవికి వినాలనుకోండి, అలవాటు అయిపోయినట్లుగా శబ్దం వింటుంది. కానీ దృష్టి పెట్టేదాకా ఆ శబ్దం మనకు అర్థం కాదు. దృష్టి పెట్టినప్పుడే ఇప్పుడు ఒక పాట వింటున్నాం, పాట మనం దృష్టి పెట్టనంతసేపు కూడా ఆ శబ్దం వస్తుంది మన చెవికి. కానీ అదేమిటంటే కేవలం అది సౌండ్. కానీ దాన్ని వినటం అనే ప్రక్రియ ఎప్పుడు వస్తుంది? దృష్టి పెట్టినప్పుడు సాహిత్యం అర్థమవుతుంది. దృష్టి పెట్టకపోతే ఇప్పుడు స్పీకర్లో ప్లే అవుతుంది ఏదో, కానీ నేను దృష్టి పెట్టలేదు, అక్కడ మాటలు నాకు అర్థం కాలేదు, సాహిత్యం నేను పట్టుకోలేదు. అంటే దృష్టి పెడితేనే ఆ వినికిడి ప్రక్రియ పూర్తయి ఆ శబ్దం పూర్ణంగా అందింది ఎట్లా అవుతుందో, అంటే ఒక వాక్యం అర్థం కావాలన్నా ఇప్పుడు దృష్టి పెడితే అవుతుంది. ఈ దృష్టి పెట్టినప్పుడు ఏమిటి? దృష్టి పెట్టడం అంటేనే తన ఎరుక నిలపటం. నేను ఎరుక నిలపలేదు అంటాడు, నాకు తెలియకుండా అయ్యింది అంటాడు చేత్తో పనిచేసినప్పుడు. కానీ చెవితో అట్లా అనలేడు. దృష్టి పెడితే కానీ సాహిత్యం పట్టుకోలేడు. విన్నావా అంటే విన్నాను అని అంటే ఎట్లా మళ్ళీ తిరిగి చెప్పాలంటే అది పట్టుకొని ఉండాలి. ఆ పట్టుకోవడం అంటే దృష్టి పెడితేనే విని ఉండాలి. అంటే కర్మతో పాటు జ్ఞానాన్ని అందించగలిగినవి జ్ఞానేంద్రియములు. ఎందుకంటే సృష్టిలో కర్మను ఆచరించకుండా జ్ఞానం రాదట. ఎందుకంటే రచన డిజైన్ ఎట్లా ఉందంటే,
కర్మను ఆచరించి కూడా కర్మ ఆచరణ చేతనే కర్మ నుండి వెనుతిరగగలడు జీవుడు. దేహ రచన అది. ఎందుకంటే జ్ఞానస్య కారణం కర్మ, జ్ఞానం కర్మ వినాశకం. ఫలస్య కారణం పుష్పం, ఫలం పుష్ప వినాశకం. లోకంలో ఫలం ఎట్లా వస్తుంది? చెట్టుకు ఫలం పండు ఎట్లా వస్తుంది? ముందేమొస్తుంది? పూత, పువ్వు వచ్చి ఆ పువ్వులో నుండి కాయ వచ్చి కాయ పండవుతుంది. అంటే ఇప్పుడు ఆ ఫలమునకు కారణం ఏమిటి? పుష్పం, పువ్వు. అక్కడ ఆ పుష్పమే మళ్ళీ ఆ పండే ఏం చేస్తుంది? పుష్ప వినాశకం. పుష్పంను కనిపించకుండా చేసింది అది. అంటే అదే ట్రాన్స్ఫార్మ్డ్, మారిపోయింది. పుష్పమే పండయి ఇప్పుడు పుష్పంను కనిపించకుండా చేసింది ఉపమానంలో. అట్లాగే జ్ఞానస్య కారణం కర్మ, జ్ఞానం కర్మ వినాశకం. కర్మ ఆచరణ చేతనే జ్ఞానమును పొందుతాడు. ఏ జ్ఞానమును పొందుతాడో ఆ జ్ఞానముతోనే కర్మను నాశనం చేసుకుంటాడు. ఇంకా కర్మ క్షయం అయిపోతుంది తనకు. దీనికి పరికరములేమిటి? జ్ఞానేంద్రియములు. ఈ జ్ఞానేంద్రియములు అన్న పేరు దానికి అందుకొచ్చింది. అవి కూడా కర్మనే ఆచరిస్తాయి, కర్మేంద్రియాలు కూడా కర్మనే ఆచరిస్తాయి. కానీ జ్ఞానేంద్రియములు అన్న హోదా దానికి ఎందుకు ఇచ్చారంటే జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. అది ఎట్లా జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది? దృష్టి పెట్టి వినటం అన్నాం మనం. అంటే ఏంటి? చెవిట్లా విప్పారదీసి ఇట్లా పట్టుకొని వినటమా దృష్టి పెట్టడం అంటే? తాను అక్కడ ఉండటం, ప్రెజెన్స్ ఆఫ్ హిమ్సెల్ఫ్, ప్రెజెన్స్ ఆఫ్ సెల్ఫ్. తను ఉండకపోతే వినలేడు, తను ఉండకపోతే చూడలేడు, తను ఉండకపోతే స్పర్శ తెలియదు. నిద్రలో తను లేడు, ఎక్కడికో వెళ్ళిపోయాడు. పాము వచ్చి పాకింది, ఏం తెలిసింది? తెలియలేదు. అంటే తాను ఉండకపోతే ఆ జ్ఞానేంద్రియ ప్రయోగం పూర్ణం కాదు అక్కడ. కనుక జ్ఞానేంద్రియములన్నీ కూడా కర్మాచరణలో జ్ఞానాన్ని అందిస్తున్నాయి తనకు. ఇది మన దేహ వ్యవస్థలో జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు. దీనికంటే విలక్షణంగా ఈ జ్ఞానేంద్రియములకు జ్ఞానమును అందిస్తున్నది ఏదుందో అది అంతరింద్రియం అంటున్నారు. అంతరింద్రియమునకు 4 రూపాలు చూపించారు. ఏమిటంటే మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం. ఇది అంతరింద్రియం. ఇప్పుడు శమము, దమము అనటంలో అంతరింద్రియ నిగ్రహము, బాహ్యేంద్రియ నిగ్రహం చెప్పారు. అంతరింద్రియం ఏం చేస్తుంది? మనస్సు. సామాన్య అవగాహనకు మనస్సు ఏం చేస్తుందంటే బయట నుండి వచ్చే వాటన్నిటిని గ్రహిస్తూ ఉంటుంది, తీసుకుంటుంది. దాన్ని బుద్ధికి అందిస్తుంది. బుద్ధి అక్కడ ఏం చేస్తుందంటే నిశ్చయం చేస్తుంది. కావాలా వద్దా, అవునా కాదా, మంచా చెడా, ఇవన్నీ నిశ్చయం చేస్తుంది. ఇది సామాన్య అవగాహనలో వీటి పనితీరు. చిత్తం ఏం చేస్తుంది? దాని మీద చిత్తం చైతన్యవంతం చేసుకుంటుంది. అంటే కావాలి అన్నదనుకోండి, దాని మీద ప్రేరణ చేస్తుంది. అహంకారం ఏం చేస్తుందంటే సామాన్య దృష్టిలో ఈ చిత్తం దాకా వచ్చిన దానికి నేను అన్న హోదానిస్తుంది. ఇంకా అది నేనై కూర్చుంటుంది. అహంకారము నేను అన్న తప్పుడు హోదాని దానికి ఇస్తుంది. అంటే ఎట్లాగంటే ఇప్పుడు ఒక పేరు పెట్టారనుకోండి, ఈ పేరుకి ఏమిస్తుంది? అహంకారం హోదాని ఇస్తుంది. దీన్ని నేను అంటుంది. ఏ రోజు నామకరణం చేశారో ఒక పవిత్ర ముహూర్తాన ఆ రోజు నుండి చచ్చాడే వీడు ఇంకా దేహము కాదు, జీవుడు కాదు, బ్రహ్మము కాదు, ఎవడు కాదు. వీడెవరు? పేరు. నేమ్ ప్లేట్ వేసుకుంటాడు, ఇంకా చచ్చినా వదలదు అది. డెత్ సర్టిఫికెట్లో అదే, సమాధి పైన రాసినా అదే, ఫోటోలో కింద రాసినా అదే, ఎక్కడ రాసినా అదే. పాపం వీడిని జీవుణ్ణి చేయలేరు ఎవరు కూడా. ఇంకా అట్లా అహంకారాన్ని ఇస్తుందన్నమాట. ఒక పేరుకు అహంకారాన్ని, ఒక కులానికి అహంకారాన్ని, ఒక వ్యవస్థకు, ఒక దేహానికి అహంకారాన్ని, ఒక లింగానికి అహంకారాన్ని ఇచ్చింది. నేను అన్న హోదాని ఇచ్చింది. ఇది అంతరింద్రియ ప్రక్రియ దుష్టపు ప్రయోగంలో. ఇప్పుడు ఇదే నిగ్రహించమంటున్నారు ఇక్కడ శమము, దమము అన్న అంశంలో. అంతరింద్రియాన్ని నిగ్రహించాలంటే బాహ్యేంద్రియ నిగ్రహం ఉండాలా, లేకపోతే బాహ్యేంద్రియాన్ని నిగ్రహించాలంటే అంతరింద్రియ నిగ్రహం ఉండాలా? అంటే ఇప్పుడు ఒక రుచిని జయించాలనుకున్నాం. బాహ్యేంద్రియం, రసనేంద్రియం, జ్ఞానేంద్రియం. దీన్ని నిగ్రహించాలంటే మనస్సును నిగ్రహించాలా, లేదా మనస్సును నిగ్రహించాలంటే జిహ్వను నిగ్రహించాలా? తినకూడనిది తినాలనిపించింది, నిగ్రహించాలి ఇప్పుడు. అంటే ఆపాలి. ఇప్పుడు నాలుక నాపాలా, మనస్సు నాపాలా?
బుద్ధిని అంటే ఏదో ఒకటి, బుద్ధి మనస్సు అన్నీ కూడా అంతరింద్రియమే కదా. ఇప్పుడు దేన్ని ఆపాలి? మనస్సునే ఆపాలి. అంటే మన జ్ఞానేంద్రియములు అన్నీ ఎవరి కంట్రోల్లో ఉన్నాయి? చూడాలనుకున్నవి, వినాలనుకున్నవి, తాకాలనుకున్నవి, స్పర్శ కావాలనుకున్నవి, వాసన చూడాలనుకున్నవి, రసనేంద్రియం రుచి చూడాలనుకున్నవి ఎవరి కంట్రోల్లో ఉన్నాయి? మనస్సు. అంటే అంతరింద్రియాన్ని నిగ్రహిస్తే బాహ్యేంద్రియ నిగ్రహం సునాయాసం అయిపోతుంది. ఇప్పుడు ఇంకొక ప్రశ్న ఏమిటంటే, అంతరింద్రియాన్ని మనస్సును నేను నిగ్రహిస్తాను, తినకూడని పదార్థం తినను అనుకున్నాడు. మాంసం తినేవాడు తినను అనుకున్నాడు, వాడికి బాగా ఇష్టం పాపం, అయినా సరే శాస్త్ర విరుద్ధం కనుక, సాధకుడికి వర్జితం కనుక నేను తినను అనుకున్నాడు. ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు నేను తిననని మనసులో సంకల్పం గట్టిగా చేశాడు, నేను మనస్సులో అయితే బాగా అనుకున్నాను కానీ తినేశాడు. ఇప్పుడు మనం ఏమంటాము? తినేస్తే మనసును నిగ్రహించినట్ట నిగ్రహించనట్లా? నిగ్రహించినట్టు. అంటే మనస్సులో ఉంటే సరిపోదు, తినకుండా కూడా ఉండాలి, అంతే కదా. లేదు నాకు మనస్సులో మాత్రం ఉంది, నేను నా మనస్సు శుద్ధమైన మనస్సు. ఎటువంటిది? శుద్ధమైన మనస్సు. కానీ నేను బయట మాత్రం ముందులాగానే ఉంటా అన్నాడు అనుకోండి, అప్పుడు నిగ్రహించినట్లా నిగ్రహించనట్లా? ఎందుకట్లా? పాపం వాడు మనస్సులో నిగ్రహించానని అంటున్నాడు, నాకేం కోరిక లేదు కానీ నేను మాంసం తింటా. ఆచరించలేదంటే దాని అర్థం ఏమిటి? లోపల నిగ్రహం లేదనే కదా అర్థం. అంటే సూటిగా సమాధానం ఏమిటి? మనస్సు నిగ్రహింపబడితే బయట కూడా ఆచరణలో స్పష్టమవుతుంది. అది మనస్సు నిగ్రహింపబడిన వాడి ఆచరణ వేరుగానే ఉంటుంది. సామాన్యుడిలాగా అన్నీ చేస్తూ నా మనస్సు పవిత్రంగా ఉంది అంటే మనం ఒప్పుకోవటం లేదు, అంతేనా? ఇప్పుడు ఒక చూడకూడని సినిమా చూడాలి, వచ్చింది, రిలీజ్ అయింది, నాకు అసలు కోరిక లేదండి, నాకేం కోరిక లేదు, కానీ మా ఇంట్లో వాళ్ళు తీసుకెళ్ళమన్నది, వెళ్ళాను అంతే. చూసి వచ్చాడు చక్కగా, చూసి వచ్చి వీడేమో ఏమంటాడు, నేను నిగ్రహించుకున్నాను అంటాడు. అది తప్పుడు ఆభాస, భ్రాంతి. అది ఎట్లాగో ఇప్పుడు అందుకే సాధకుడికి ఏమిటంటే, జైసా వన్ వైసా తన్. మనస్సు ఎట్లా ఉంటే దేహం అట్లా ప్రవర్తిస్తుంది. లోపల నిగ్రహింపబడిన మనస్సు ఉంటే దాని మీద దృష్టే పోదు వాడికి. దాని తర్వాత దాన్ని ఎంతో కష్టపడి నిగ్రహించాల్సిన అవసరం కూడా రాదు. ఎందుకు? ఒకసారి నాది కాదనుకున్నాడు, ఆ కాదనుకున్న తర్వాత ఇంకేమిటి, వద్దు అనుకున్న తర్వాత ఆ పని చేయడు వాడు. మనిషికున్న తేజస్సు అది. నువ్వు వద్దంటే సృష్టే విలీనం అయిపోతుంది ఒక పక్క, నువ్వు వద్దంటే చిన్నపాటి కోరిక ఒక లెక్క. అంత తేజస్సు సాధకుడికి ఉంటుంది. అందుకే ఇప్పుడు నోములు వ్రతాలు చేసేటప్పుడు, దీక్షలు చేసేటప్పుడు కొన్ని నియమాలు పెట్టుకుంటారు. వాళ్ళు చివరికి ఏమంటారంటే, అసలు స్వామి ఇచ్చిన శక్తితోనే నేను ఇదంతా చేయగలేనని అంటారు. విన్నాం ఎప్పుడైనా? ఒక మాల వేసుకుంటే 40 రోజులు ఏకభుక్తం చేస్తారు, అంటే ఒకే పూట తింటారు. మళ్ళీ భూతల శయనం చేస్తారు, శీతల స్నానం చేస్తారు, చన్నీటి స్నానం చేస్తారు, భూమి మీద పడుకుంటారు. అంటే మామూలు అప్పుడు ఉండే భోగాలు ఏవి కూడా వాడికి ఉండవు. ఆ టైంలో రుచికరమైన పదార్థం కోరడు, భోగాలను కోరడు, నియమబద్ధంగా తింటాడు. ఆ తర్వాత వాడిని ఎట్లా అంటే, అంతకుముందు వాడికి అట్లాంటి అలవాటు లేకపోయినా ఏమంటే, మనం అడిగితే ఏం చెప్తాడు? ఆ మాలలో ఉన్న శక్తి అది అంటాడా? ఆ మాలలో ఉన్న శక్తి నిజంగా ఆ పూసల దండలో ఉంటుందా? వీడి మనస్సులో నిగ్రహంలో ఉంటుందా? ఆ చిన్నపాటి దేవుడు ఎక్కడో ఉన్నాడని ఎట్లా అనుకుంటాడు? నిగ్రహించిన నువ్వే కదా దేవుడివి, అదే దైవ మహిమ. నీలో ఉన్న దేవుణ్ణి నువ్వు యాక్టివేట్ చేసుకుని కదా ఆ దీక్ష చేయగలిగావు. కాకపోతే వీడు ఏం చేస్తాడంటే టెంపరీ దీక్ష తీసుకుంటాడు. 40 రోజులు అన్నారు కాబట్టి చేయగలుగుతాడు, దేవుడు లేడు, మహిమ లేదు అక్కడ. టెంపరీ అని ముందే మైండ్ని ట్యూన్ చేసుకొని ఉంటాడు కాబట్టి, సరేలే ఆ తర్వాత చేసుకుందాం అనుకొని చేస్తాడు. కానీ సాధకుడైన వాడు ఎట్లా చేయగలుగుతాడు? తనలోని దైవత్వాన్ని, దేవలక్షణాలను, తన ప్రవర్తనలో ఉన్న తేజస్సుని బయటికి తీసి ప్రవర్తింపజేయగలుగుతాడు. ఇది అవలీలగా చేస్తాడు. ఆ దీక్ష 40 రోజులు కాదు, అంతకంటే అవలీలగా చేయగలడు. వద్దు అనుకుంటే ఆ పదార్థం జోలికి వెళ్ళాడు, ఇంకా అయిపోయింది. దానివల్ల నాకు ఒరిగేది ఏం లేదు. ఇది ఒకేసారి శమము దమము, అంతరింద్రియ నిగ్రహము, బాహ్యేంద్రియ నిగ్రహం. ఇది ఎట్లా చేయగలడు అంటే, ఈ నిగ్రహం అన్న పదం మనకు బాగా అక్కడ దీన్ని విశేషమైన అర్థాన్ని మననం చేస్తే బయట మనం ఎట్లా కంట్రోల్ చేస్తున్నామో అర్థమవుతుంది. నిగ్రహం అంటే తనను తాను పొంది గ్రహించుట, అది నిగ్రహ శబ్దానికి అర్థం.
వద్దు అనుకున్న దాని జోలికి వెళ్లకుండా ఉండాలంటే తనను నిలుపుకోగలగాలి. తనను పొందితే గాని దాన్ని వద్దనలేడు. లోకంలో ఒక సూత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి మనందరం, ఏమిటంటే ఒకదాన్ని అన్యమైన దాన్ని కోరాను అంటే నన్ను నేను వద్దంటున్నానని అర్థం. స్వరూపాన్ని వ్యతిరేకిస్తే తప్ప బాహ్యమైన ఒక వస్తువుని నాకు కావాలని కోరలేడు మనిషి. ఒకటే సీట్ ఉంది లోపల, ఐదర్ నేను ఉండాలి లేకపోతే విషయం ఉండాలి. ఎంతసేపు విషయాన్ని పోషిస్తున్నానంటే నన్ను నేను ఆ సీట్లోంచి దింపానని అర్థం. రెండు లేవు అక్కడ, రెండు సింహాసనాలు లేవు అక్కడ, ఒకే సింహాసనం ఉంది. దాని మీద నేను కూర్చొని ఉంటే ఇంకేది నా జోలికి కూడా రాదు. రాజు కూర్చొని ఉంటే కుక్కలు వస్తాయా? రావెట్లాగో తనను తాను నిలుపుకున్న వాడికి బయటివేవి వచ్చి తన ముందు అరవలేవు. అవి వచ్చినా ఎట్లా ఉంటాయి? అవి పెంపుడు కుక్కల్లాగా పడి ఉంటాయి. అంతేగాని వచ్చి రాజు ముఖం మీద అరవవు అవి. అట్లాగే కోరికలు ఏవైనా వచ్చినా నీ దాకా వచ్చి వాటి తోక జాడించలేవు. అన్నీ నిగ్రహింపబడతాయి. ఎందుకు? నిగ్రహం అన్న పదము తనను నిలుపుకోవటాన్ని చెప్తుంది, దాన్ని వద్దనటాన్ని చెప్పటం లేదు. దాన్ని వద్దనాలంటే తనను నిలుపుకోవాలి. తన ఆనందాన్ని కోరి అది వదిలేశాను, అది నిషిద్ధం. ఎందుకు నిషిద్ధము? అది కావాలన్నంతసేపు నన్ను నేను పోగొట్టుకుంటున్నాను, అందుకు నేను అది వద్దంటున్నాను. కానీ దాని మీద నాకేం కోపం లేదు. భోగాల మీద కోపం లేదు సన్యాసికి. తనను తాను కోరుకుంటున్నాడు కాబట్టి దాన్ని వద్దంటున్నాడు. అంతేగాని చెడ్డది, అది పాపిష్టిది అని తిట్టడం లేదు. నన్ను కావాలంటే దాన్ని వద్దనాలి, అయిపోయింది. నన్నే కావాలంటున్నాను, దాన్ని వద్దన్నాను. దాన్ని కావాలన్నానంటే నన్ను పోగొట్టుకున్నాను, అందుకు దాన్ని వద్దనలేదు. నన్ను కావాలన్నాను కాబట్టి దాన్ని వద్దన్నాను. దాని మీద నాకేం పగలేదు. అందుకే లోకంలో ద్వేషించడానికి వేరే అంశమే లేదు, కోపానికి తావే లేదు. ఎవరి మీద కోప్పడతాడు? అంతా తానై ఉంటే. కోపం కాదు, కోపంతో అనలేదు ఈ మాట, వాటి మీద ద్వేషంతో అనలేదు ఈ మాట, తన మీద ప్రీతితో అన్నాడు. ఇది నిగ్రహ శబ్దానికి అర్థం. అప్పుడు శమము దమము సాధకుడికి రెండు కూడా అట్ ఎ టైం, అంటే ఇంటర్ రిలేటెడ్. బయట నిగ్రహించటం అంటే లోపల నిగ్రహించటమే, లోపల నిగ్రహించటం అంటే బాహ్యాచరణలో నిగ్రహింపబడిన ఆచరణ చేయటం. ఇది శమము దమము. ఉపరతి అంటే ఈ నిగ్రహ శబ్దానికి ఏ అర్థము, ఉపరతి శబ్దానికి అదే అర్థం. అంటే ఉపరతి అంటే ఉపలక్షణైన ప్రతి రతి, తనయందు తనకు ఎంత ప్రీతి అంటే, లోకంలో ఇంకా బృహదారణ్యకోపనిషత్తు మంత్రం కూడా ఏం చెప్తుంది? ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి. లోకంలో అన్నీ కూడా తనకు ఎందుకు ప్రియమవుతున్నాయి? భార్య, భర్త, తల్లి, తండ్రి, ఉద్యోగం, సద్యోగము, కులము, వ్యవస్థ, లోకంలో అన్నీ ఏవేవి ఉన్నాయో వ్యవస్థలో అన్నీ ఎందుకు ప్రియం అంటే, నాకు ప్రియం కనుక నా కోసం అది నాకు కావాలి. నాకు అక్కర్లేకపోతే నాకు అది ప్రియం కాదు. నా కోసం అది ప్రియమైంది కానీ దానికోసం ప్రియం కాలేదు. ఎట్లాగో ఉపరతి అంటే అది తనకు తాను ప్రియమైనప్పుడు ఇంకో దాన్ని ఎట్లా కోరుతాడు? ఆత్మానందంలో రమించేవాడికి ఇంకా వేరే ఏ సుఖంలాగా ఉండదు. ఏదైనా సరే సూర్యుడికి టార్చ్ లైట్ వేసినట్టు వెలవెలపోవాల్సిందే వాడు ఆనందం ముందు. అందుకే ఒక సన్యాసి దగ్గరికి వచ్చి ఒక గృహస్థు గర్వంలో బాగా కళ్ళు మూసుకుపోయిన వాడు ఏం చెప్పాడంటే, నాకు 9 కార్లు ఉన్నాయి, నా గ్యారేజ్లో 9 కార్లు ఉంటాయని, లేటెస్ట్ మోడల్ కార్స్ ఉంటాయి, నా భార్య నాకు చెప్పిన మాట వింటుంది, ఇంకా నా పిల్లలు అయితే రత్నాలే, అసలు తీసేయడానికి లేదు, రత్నాలు వాళ్ళు. అట్లాంటిది నా కోసం ఎవరైనా ప్రాణం ఇమ్మన్నా ఇస్తారు, అన్నీ అమరి ఉన్నాయని చెప్పాట. సన్యాసి నవ్వాడట. నవ్వి ఎట్లా ఉంటుందంటే, సన్యాసి ముందు ఇదంతా చెప్తే సన్యాసి ఎందుకు సన్యాసి అయ్యాడో తెలుసా? ఇవన్నిటినీ అనుభవించేసి వాటిలోని సత్యం ఏమీ లేదని, ఎట్లాగైతే వేరుశనగ కాయలు ఉన్నాయనుకోండి, వేరుశనగ కాయల్లో ఒలిచి కాయ పారేసి దాని మీద తోలు తినేవాడు ఎట్లా ఉంటాడో ఈ గృహస్థ అట్లాగని తెలుసుకుంటాడు. అంటే సారాన్ని వదిలేసి తోలు తిని చాలా ఆనందించేవాడు ఎట్లాగో ఈ గృహస్థ అట్లాగో. అట్లా వెళ్ళి సన్యాసి ముందు నా గొప్పలు చెప్పుకున్నాం అనుకోండి, నేను అంత గొప్ప, నేను ఇంత గొప్ప, అది ఇది అని, వాడు నవ్వుతాడు. ఎట్లా ఉంటుంది?
సన్యాసి ఆత్మానందంతో పోల్చుకొని ఈ భోగభాగ్యాలు వీడైతే ఏవైతే చెప్పాడో నాకు అవన్నీ ఉన్నాయి ఇన్ని ఉన్నాయని అవన్నీ తుచ్చములని తెలుసుకొని వదిలేసినవాడు. అంటే నేను పరిత్యజించిన వాటిని నువ్వు భోగిస్తున్నావు. ఎట్లా ఉంటుందంటే మొరటు ఉపమానం చెప్పాలంటే ఒకడు వచ్చి నా భార్య చాలా మంచిది అది ఇది అంటే రెండో పెళ్లి చేసుకున్నట్ట. రెండో పెళ్లి చేసుకున్న నా భార్య అంత అందంగా ఉంటుంది అది ఇది అన్నట్ట. ఒకసారి పరిచయం చేశాడు వీడి స్నేహితుడికి. చూస్తే ఏమిటి, వీడు ఏ భార్యకు డైవర్స్ ఇచ్చాడో ఆ భార్యను వాడు పెళ్లి చేసుకున్నాడు. అంటే వీడు డైవర్స్ ఎందుకు ఇచ్చాడు? ఆ భార్య యొక్క నిజస్వరూపం చూసి అతను ఎట్లా ఉంటుందో చూసి వేగలేక డైవర్స్ ఇచ్చాడు. ఇప్పుడు వాడు పెళ్లి చేసుకుని వాడు దాన్ని భోగిస్తూ నేను చాలా గొప్పవాడిని చాలా అదృష్టవంతుని అనుకుంటున్నాడు. అట్లా సన్యాసి వదిలేసిన వాటన్నిటినీ వీడు భోగించి వీడు ఆనందిస్తూ ఉంటే వచ్చి గొప్ప చెప్పుకుంటే ఎట్లా ఉంటుంది? ఈ డైవర్స్ రెండో పెళ్ళికి కూడా ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంటుంది. ఎట్లాగంటే సెకండ్ మ్యారేజ్ ఈజ్ ట్రయంఫ్ ఆఫ్ హోప్ ఓవర్ ఎక్స్పీరియన్స్. అంటే అనుభవాన్ని మించిన ఒక హోప్ ఉంటుంది వీడికి. ఆ హోప్ గెలుస్తుందన్నమాట. ఈసారైనా మంచి భార్య వస్తుంది. ఒకసారి భార్యతో వేగలేకనే కదా వీడు విడాకులు ఇచ్చింది. ఈసారి ఊహిస్తాడు. అంటే వీడి అనుభవాన్ని అధిగమించి వాడి ఆశ, హోప్ ఈసారి బాగుంటుందేమో అనుకొని అట్లా వీడి ఆశ అనుభవాన్ని కూడా అధిగమించి వీడిని ఆ ప్రేరేపణ చేస్తుంది. లేకపోతే రెండో పెళ్ళి ఎవడైనా చేసుకుంటాడో ఒకసారి పెళ్లిలో ఫెయిల్ అయిన తర్వాత విడాకులు ఇచ్చిన తర్వాత వేగలేక రెండో పెళ్లి చేసుకుంటే దాని అర్థం ఏమిటి? అట్లాగూ ఈ ఉపరతి అన్న పదానికి అర్థం ఏమిటంటే ఒక ఆత్మానందంలో ఉన్నవాడు, ఒక సాధకుడు, ఒక సాధువు. లోకంలో సన్యాసులు వీళ్ళందరూ ఎందుకు ఆత్మానందంలో తుచ్చమంగా వదిలేస్తున్నారు? ఇంత కోటీశ్వరుడైనా సరే ఇవన్నీ ఏమీ విలువలేనివని తెలుసుకొని ఎట్లా వాళ్ళు ఆనందంగా ఉన్నారు ఒక్కసారి ఆలోచించలేం. వాడికి భోగించడం చేతగాకనా? లోకంలో ఎంతమంది సాధకులను ఎగతాళి చేసేవాళ్ళు ఉంటారు. ఏమంటారంటే ఇంద్రియములు ఎందుకున్నాయి? ఇంద్రియార్థములను అనుభవించడానికి ఉన్నాయి. నోరు ఉంది, చక్కగా రుచికరంగా తినాలి. మీరు ఎందుకు అన్నీ వద్దు వద్దు అనుకొని నోరు మూసుకొని అట్లా కూర్చుంటున్నారంటే వాడికి చేతగాక కాదు, నోరు లేక కాదు, వండుకొని తినలేక కాదు. ఎందుకు? ఆత్మానందం ముందు ఆ ఆనందం ఎంత విలువలేంది, అల్పమైంది, తుచ్చమైంది. ఇది ఉపరతి. ఎప్పుడు ఉపరతి ఉంటుందో శమము దమము వాడికి అవలీలగా చేయగలడు. అంటే తన మీద తనకు ప్రీతి ఎంతగా ఉంటే అంతగా దానిలో లీనమయ్యి ఏముంది ఇందులో బయట అంటాడు. పిప్పి తప్ప ఏముంది అందులో? ఏం లేదు. అట్లా ఉపరతి అన్న ఆ లక్షణమును ఎప్పుడైతే అభ్యాసం చేసి వాడు అది రుచి చూడగలుగుతాడో శమము దమము వాడికి అవలీల. తితిక్ష అంటే ఓర్పు. ఓర్పు ఎప్పుడు వస్తుంది? ఉపరతి ఉంటే శమము దమమునందు ఓర్పు అవలీల కాదా? కష్టపడాలా? దాన్ని కష్టపడి చేయక్కర్లేదు, ఇష్టపడి చేయమంటుంది శాస్త్రం. భజతాం ప్రీతిపూర్వకం. సాధన ప్రీతిపూర్వకంగా ఉండాలి. ముఖ వర్చస్సులో ఆనందం కనిపించాలి, అంతేగాని కొట్టి కూర్చోబెట్టి సాధన చేయించినట్టు ఉండకూడదు. అది ఉంటే ఎవరి కోసమో చేస్తున్నట్లే ఉంటుంది, కానీ తన ఉపరతితో చేస్తున్నట్టు, తన మీద తనకు ప్రేమతో చేస్తున్నట్లు, ప్రీతితో చేస్తున్నట్లు ఉండదు ఆ సాధన. కష్టపడి చేస్తాడు. అయితే సరే, కష్టపడైనా చేయించిన తర్వాత అయినా సరే ఆ ఉపరతిని ఆనందిస్తే తితిక్ష అవలీల, ఓర్పు అవలీల. దేన్నైనా ఓర్చుకోగలడంటే బయట విషయాలన్నిటినీ ఓర్చుకుంటాడని కాదు, తన యందు తనకు ఓర్పు ఉంటుంది. అంటే నిలుపుకోగలిగిన సామర్థ్యం ఉంటుంది. ఆ నిలుపుకోగలిగినప్పుడు ఇంకేది చేయమన్నా వాడికి లెక్క కాదు, నియమాలు కష్టం కాదు, ఏది వాడికి అసలు వాడి దారిలో అడ్డొచ్చేది ఏదీ లేదు. సరే అంటాడు, అంతే తీసేస్తాడు. సరే అంటే తొలగిపోతుంది, తీసేయడం కూడా అవసరం లేదు. సృష్టి రహస్యం ఏమిటంటే మనం ఏమనుకుంటామంటే ఇవన్నీ లోకంలో ఎట్లా వదిలేయగలం అనుకుంటారు. నువ్వు వద్దంటే వదిలిపోతాయి, అంత సులభం అది. ఎట్లాగంటే పోయిన వారము అంతకు ముందు వారం ఒక ఉపమానాన్ని మననం చేసాం మనం. ఎట్లాగో ఒక మ్యాగ్నెట్కి ఒక రేకు అడ్డం పెట్టి అటువైపు అన్నీ ఇనుప రజనులు పెట్టాం. చాలా మెటీరియల్స్, గుచ్చుకునే ఇనుప ముక్కలన్నీ ఉన్నాయి. ఇటువైపు మ్యాగ్నెట్ ఉంది, మధ్యలో ఒక రేకు అడ్డంగా ఉంది, ఈ తెర అడ్డంగా ఉంది అనుకుందాం. ఇవన్నీ ఒక్కొక్కటి గుచ్చుతున్నాయి, ఆ తెరని చింపేసేటట్టున్నాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి? దీన్ని ఒక్కొక్కదాన్ని ఓర్పుగా తీసేయాలా, వెనక మ్యాగ్నెట్ తీసేయాలా? మ్యాగ్నెట్ తీసేస్తే ఏమవుతుంది? ఒక్క షాట్ అయిపోయింది.
అన్ని పక్షులు ఎగిరిపోయినట్టు ఒక్క దెబ్బకి అన్నీ రాలిపోతాయి. అట్లాగే నీ మనస్సులో ఒకసారి వద్దను, మనస్సు మ్యాగ్నెట్ అయి పట్టుకుంది, వద్దను, అన్నీ పోతాయి. కష్టపడక్కర్నే లేదు అందులో. అందుకే సాధన సుసుఖం కర్తుం అవ్యయం అన్నాడు భగవద్గీతలో స్వామి. కష్టతరం అనలేదు, సుసుఖం కర్తుం. వాసిష్ఠ రామాయణంలో వశిష్ఠుల వారు కూడా చెప్పారు, సుమనః పల్లవా మధ్యే కించిత్ వ్యతికరోల్పకః. ఒక చిగురు నలపాలన్నా కాస్తైనా నువ్వు వ్యతికరం అంటే నీ స్వరూపానికి భిన్నంగా నలపటం అనే ప్రక్రియ చేయాలి. పరమార్థ పద ప్రాప్తికి ఏం చేయనక్కర్లేదు, అది ఉంది, నువ్వేం చేయనక్కర్లేదు, బయటిది అడగకుండా ఉంటే చాలు. అంత సులభమైంది తన ఆత్మ. అందుకే తితిక్ష అనేది ఎప్పుడు వస్తుంది, అవలీలగా వస్తుందంటే ఉపరతి వల్ల వస్తుంది. శమము, దమము, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ. శ్రద్ధ అంటే ఈ మధ్యలో మనం భగవద్గీత ప్రవచనాలలో శ్రద్ధ అన్న అంశాన్ని చాలా వివరంగా శ్రవణం చేసాం. ఆ అంశం మీద బాగా ప్రవచనాల్లో మనం మననం చేసాం. శ్రద్ధ అంటే సేవించుట, తనను తాను సేవించుట శ్రద్ధ. శ్రద్ధగా పనిచేయి అన్నాం అంటే అర్థం ఏమిటి? ఇట్లా గట్టిగా ఊపి అక్కడ ఏం చేయాలని అర్థం? ఇట్లా కన్నిట్లా పెట్టి గట్టిగా చూస్తూ శ్రద్ధగా వినాలంటే చెవులన్నీ నిక్కబొడుచుకున్నట్లు వినటం అంటే అక్కడ ఏం చేయాలి? భౌతికం చెప్పారా, అభౌతికం చెప్పారా? శ్రద్ధ అంటే కళ్ళిట్లా చూసినంత మాత్రాన స్పష్టంగా కనిపిస్తుందా? తాను దృష్టి అన్య దృష్టి రాకుండా ఏకాగ్రంగా పెడితే వస్తుందా? ఏకాగ్రమైనది కంటికి చెవికి సంబంధించినదా, లేకపోతే మనసుకు సంబంధించి అభౌతికమైన దృష్టిని నిలపటమా? శ్రద్ధ అంటే అది. అభౌతికమైన తన స్వరూపాన్ని ఇంకొక లక్ష్యం లేకుండా, ఇంకొక ధారణ వైపు వెళ్లకుండా తన యందే నిలుపుకుంటే అది శ్రద్ధ. ఎక్కడ ఏ ప్రవర్తనలో, ఏ కర్మలో, ఏ ఆచరణలో ప్రవర్తించినప్పటికీ కూడా తన యందు తనకు తానే లక్ష్యం, ఇంకొక లక్ష్యం లేదు తనకు. లోకంలో ఏదైనా బాగా సాధించాలనుకోండి, లక్ష్య సాధన చేయాలని చెప్పారనుకోండి, ఆ లక్ష్య సాధనలో ఎట్లా ముందుకెళ్తాడంటే ఏకాగ్రమైన లక్ష్యం ఉంటుంది వాడికి. ఒక ఫీల్డ్లో తాను మాస్టర్ కావాలనుకుంటున్నాడు అంటే ఏం చేస్తాడు? ఇంకొక ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే ఆ లక్ష్యాన్ని ముందు పెట్టుకున్నవాడు వాటన్నిటినీ తొలగించుకుంటూ ఎంతో శ్రద్ధగానే చేస్తాడు ఆ పని. కానీ ఆ శ్రద్ధలో విషయం మీద శ్రద్ధ ఉంది, కానీ తనను సేవిస్తున్నానని తనకు తెలియలేదు. చేసే ప్రక్రియ మాత్రం అదే. అక్కడ తనను అట్లా దృష్టి నిలపకపోతే ఆ పని చేయలేడు బయట కూడా. కానీ తనను సేవిస్తున్నానని తెలుసుకోలేడు. అంత గొప్పగా లోకంలో సాధించకపోయినా చాలా సింపుల్ ఉపమానం చెప్పమంటే, ఒక సూదిలో దారం ఎక్కించాలనుకోండి, ఏం చేయాలి? ఎంత దృష్టి నిలపాలి? ఊరికే వస్తుందా? అలవాటు లేని వాడికి ఇవ్వండి, అది వస్తుందేమో. అదే అలవాటు ఉన్న ఆడవాళ్ళకి చకచకా చేసేస్తారు. అంటే ఇప్పుడు ఆ చిన్న ప్రక్రియ కూడా శ్రద్ధగా చేశాడా, అశ్రద్ధగా చేశాడా, తనను నిలిపి చేశాడా, తనను నిలపకుండా చేశాడా? అంటే అంత అల్పమైన చిన్న పనికి కూడా తనను నిలపటం అనే గొప్ప తపస్సునే చేస్తూ అది శ్రద్ధ కాలేదు. అది శ్రద్ధగానే చేసినట్లుగా చేసిన తపస్సు అంతా తాపమై కూర్చుంది. కనుక శ్రద్ధ అంటే తనను గుర్తించాలి. నేను ఎట్లా దాన్ని అంత ఆ సూది యొక్క బెజ్జంలో దారాన్ని పెట్టాలంటే తనను నిలిపితే గానీ అక్కడ అది జరగలేదు. తనను నిలుపుట అనే గొప్ప కార్యాన్ని చేశాడు. సృష్టినంతా జయించినట్లే గుర్తించకపోతే సృష్టినంతా జయించినా సరే లోకములన్నీ ఘడియలోనే జయించిన వాడవు ఇంద్రియానీకమున్ చిత్తమున్ గెలువనేరవు. నిన్ను నిబద్ధు చేయు నీ భీకర శత్రువులు ఆరుగుర ప్రభిన్నుల చేసిన ప్రాణికోటిలోన నీకు విరోధి లేడొకడు. దేంతో మోసపోతున్నాము? కేవలం మనము ఈ భీకర శత్రువులైన వాటిని జయించలేక మోసపోతున్నాం. చేస్తున్నది లోకాన్నంతా జయించటం అనుకుంటున్నాం. కాదు, నిన్ను నువ్వు జయించు. ఆ తర్వాత లోకం నీ వశమై ఉంటుంది. ఇది తితిక్ష. తనకు శ్రద్ధ, తితిక్ష, సమాధానం అంటే ఇంకా వికలం కాకుండా నిలిచిపోతాడు సాధకుడు.
అంబిగ్యూటీ లేదు, ఇది అది అన్న మీమాంస లేదు, ఇట్లాగా అట్లాగా ఏదైనా చేయబోయేటప్పుడు ఎట్లా చేయాలి అన్న ఒక అంతర్మథనం కూడా లేదు. సాఫీగా ఉన్న రహదారిలో వెళ్ళిపోతున్నవాడు ఎట్లా ఉంటాడో చిత్తము సమాధాన పడటం అంటారు దీన్ని. సమాధానం అంటే లోపల నుండి ఎట్లాగైతే కిరణం వస్తుందో, నేను అన్న అహం సెల్ఫ్ స్మృతి నుండి వస్తుందో ఆ కిరణమునకు అడ్డు లేకుండా పోతుంది. అహంకార స్థానంలో అది కరప్ట్ అవ్వటం లేదు, దుష్టం అవ్వటం లేదు. చిత్తంలో దుష్టం అవ్వటం లేదు. అంటే అహంకారం వేరే దాన్ని నేను అనటం లేదు, ఇప్పుడు నేనని గుర్తించి ప్రవర్తిస్తోంది. ఆ నేనును చేసుకుంటోంది, రూపాంతరం చేస్తుంది. అహమితి బుద్ధిం కరోతీతి అహంకార, అది శుద్ధమైన అహంకారం. తనకు నేను అన్న అస్మద్గ్రాహ్యంను నేను అన్న రూపంలో తీసుకొచ్చి చైతన్యవంతం చేసి బుద్ధి అనే ఒక దానికి స్థిరమైన వేదికనిచ్చి ఆ స్థిరత్వాన్ని నిలిపి మనస్సు అనే గ్రహింపు తేజస్సుతో అట్లా నేరుగా వెళ్ళిపోతుంది. కిరణము బెండ్ అవ్వటం లేదు, రిఫ్రాక్ట్ అవ్వటం లేదు. అట్లా నేరుగా వెళ్ళిపోయే ఏ ప్రయోగం ఉంటుందో అది సమాధాన లక్షణం తనకు. ఇప్పుడు ఈ శమము దమము అనే ఈ 6 అంశములు కూడా మూడవ అంశంగా సాధన చతుష్టయ సంపదలు. 4వ అంశం ముముక్షుత్వం. అంటే వీటన్నిటికీ మూలాధారం అది చివరిది కాదు, నిజానికి మొట్టమొదటిది. ఇందులో కూడా ముముక్షునాం అపేక్షయోయం అనే వచ్చింది. అంటే ముక్తిని కోరిన వాడు చేసే పని. ముక్తి అంటే మళ్ళీ 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 గుర్తించాలి ఏమిటంటే అపరిమిత తన స్వరూపాన్ని పరిమితంగా చేసుకున్న ఈ ఇరుకును అనుభవించి ఈ ఇరుకు నాకొద్దు అంటాడు. పరిమితమైన గ్రహింపు నాకొద్దు. ఆ యూనివర్సల్గా అంటే సృష్టి అంతా వ్యాపించి ఉన్న నా స్వరూపాన్ని నేను చూడాలంటే ఇరుకులో చూడలేడు వాడు. సంకుచిత దృష్టి వాడికి కష్టంగా తోస్తుంది. జీవుడు అనే జీవభావంలో ఇరుక్కున్నవాడు బ్రహ్మస్వరూపంగా ఎదగాలంటే దాని నుండి విడుదల కావాలి వాడికి. ముక్తి అంటే విడుదల. జీవభావంలో నేను అన్న ఈ పరిమిత స్వరూపంలో ఇరుక్కున్న వాడిని బయటికి తీసుకొచ్చేది ముక్తి. అందుకు దాన్ని కోరిన వాడై ఈ సాధన చతుష్టయ సంపదను ఇక్కడ అభ్యాసం చేస్తే అప్పుడు ఇది తపస్సు. అథ అని ఏ శాస్త్రం చెప్పిందో అథ పదానికి మొత్తం వెనుక ఇంత ఉంది. ఇది చేసిన తర్వాత ఆత్మతత్వం అవగాహన అవుతుందట. అంటే ఇదంతా చేస్తే ఆత్మతత్వం వచ్చేసిందని కాదు, ఇది ముందు దానికి గ్రౌండ్ ప్రిపరేషన్, అర్హత, అధికార నిశ్చయం. ఆ తపస్సు చేత క్షీణ పాపానాం, తపోభి క్షీణ పాపానాం అంటున్నారు. అంటే ఈ పాపం అంటే కూడా లోకంలో మనం చేసే పాపకర్మలు పుణ్యకర్మలతో పోల్చుకున్న పాపపుణ్యాలని చెప్పాలి. ఎందుకంటే లోకంలో ఏమిటి పాపంలో అనగానే పంచమహాపాతకాలని 5 చెప్తారు. భ్రూణహత్య, ఇంకా బ్రహ్మహత్య, సురాపానము, కలంజ భక్షణము అంటే మాంసం తినటము, ఇటువంటివేవో చెప్తారు. ఇంకొకటి 5వదేమో గురువు శయ్య మీద పడుకోవడం అట. అది వేరే కాంటెక్స్ట్ అక్కడ. ఇవే పంచమహాపాతకాలు అంటారు. ఇవి ఎవరు అంత ఎక్కువగా చేయరు. బ్రహ్మహత్య చేసుకుంటూ కూర్చుంటాడు ఎవడైనా, అందరూ ఏం చేయరు కదా. కానీ లోకంలో కామక్రోధ లోభ మోహమద మాత్సర్యాలతో ప్రవర్తించే అన్ని పాపాలే. ఇవి పాపాలే అని ఈ 5 తీసుకొని శాస్త్రంలో ఇవి నేను చేయట్లేదు అయిపోయింది అనుకోకూడదు. పాపం అంటే పాప పదానికి అర్థం ఏమిటంటే పతనం అవ్వటం. పతనం అవ్వటం అంటే చ్యుతం. చ్యుతం అన్న పదం సామాన్య భాషలో అర్థం కావాలంటే జారిపడటం. ఇప్పుడు కొండ మీద నిలబడ్డాడు అనుకోండి, కాస్త కాలు జారితే లోయ ఉంది, ఏమవుతాడు? తను ఉన్న స్థానం నుండి ఇంకా లోయలోకి పడటం అనేది ఎక్కడ ఆగుతుందో మనకు తెలియదు. ఇంకా పడిపోయాడంటే అంతే సంగతి. ఏదైనా ఆధారం కొమ్మ అటువంటిది దొరికినా అది ఆపుతుంది, వీడి వేగాన్ని, పడే వేగాన్ని ఆపుతుందని నమ్మకం ఉండదు. ఎక్కడ దాకా వెళ్ళి పడతాడంటే కింద దానికి ఎక్కడ ఉందో కుదురు అక్కడ దాకా. అది పతనం. ఇప్పుడు ఈ జీవుడు బ్రహ్మస్వరూపమైన తాను చ్యుతమైనాడు. పాపం అంటే ఇది. తన నిజస్థానంలో ఉండలేని వాడు అన్యమును కోరి ఎప్పుడు బయటికి వచ్చాడో వాడు పతనమైన వాడే. ఇప్పుడు తపోభి క్షీణ పాపానాం,
తపస్సుల చేత పాపములు క్షీణించిపోయి క్షయం చేసుకున్నాడు. ఎవరి చేస్తున్నాడంటే సాధకుడిని అక్కడ ప్రస్తావన చేస్తున్నారు. సాధకుడు ఏం చేస్తున్నాడంటే ఈ శమాధి షట్క సంపత్తి సాధన చతుష్టయ సంపదలలో ఏ లక్షణాలను చూపించారో వాటి అభ్యాసం ద్వారా ఆచరణ ద్వారా ఏం చేశాడు, ఇప్పుడు పాపములను క్షీణింపజేసుకున్నట్ట. అంటే తన పతన స్థితిని గుర్తించటమే ముందు క్షీణింపజేసుకోవటం. నేను అసలు జారిపడ్డాననే తెలియదు సామాన్యుడికి. నేను బ్రహ్మస్వరూపమును, నా నిజస్వరూపం నుండి జారి కింద పడున్నానని కూడా వీడికి తెలియదు. అది గుర్తించిన వెంటనే ఆ పాపం క్షయమైపోయింది. గుర్తిస్తే ఇంకేమి, తన నిజస్వరూపాన్ని అందుకోవడానికి అట్టెకాలం పట్టదు. గుర్తింపే కష్టం. అసలు తాను జారిపడ్డాడనే గుర్తించటం లేదు. ఇది తపోభిహి క్షీణ పాపానం, తపస్సు చేత క్షీణింపజేసుకున్నాడు. ఇవన్నీ తాపం చేత కాదు. తాపం అంటే ఎట్లాగో సంసారంలో కష్టాలు పడలేక విరక్తి వచ్చిన వాడు తాపం. అట్లా కాదు, ఆత్మతత్వమునే కోరి దానికోసం సాధన చతుష్టయ సంపదను అభ్యాసం చేసినవాడు తపస్సు చేసినవాడు. ఈ తపస్సు చేతనే పాపములు క్షీణిస్తాయి. అంటే తన పతన స్థితి తనకు అర్థమవుతుంది. ఇప్పుడు అర్థమైంది, నేను జీవుడిగా పరిమిత స్వరూపంలో ప్రవర్తిస్తున్నాను. నేనెవరిని? జీవో బ్రహ్మయేవ శాస్త్రం చెప్తుంది. అంటే నేను బ్రహ్మస్వరూపాన్నే కానీ బ్రహ్మము కంటే వేరొక స్వరూపాన్ని కాదు. నా అపరహ, దానికంటే వేరే కానే కాదు. మళ్ళీ నేను ఆ స్థితిని అందుకోవాలి అని గుర్తించటమే పాపములు క్షీణించినాయి అని అర్థం. ఇంకొకటి, పాపములు క్షీణిస్తే దాని బయట గుర్తులు ఎట్లా ఉంటాయి? ఈ వ్యక్తికి పాపం క్షీణించిందని ఎట్లా చెప్పగలం? ఎప్పుడైతే గురు సన్నిధికి చేరాడో వాడి పాపం క్షీణించిందనే అర్థం. ఎందుకు గురు సన్నిధికి వచ్చాడు? లోకంలో అన్నిటినీ కాదని అన్నీ వదిలేసి గురువు దగ్గరకు వచ్చాడంటేనే శ్రవణం చేయటానికి అర్థం ఏమిటంటే బయటిది అసత్యం అని నిశ్చయం చేసుకున్నాడు. తానే సత్యం అని అర్థమైంది. ఇప్పుడు దానికంటే వేరొకటి ఏదో కావాలి, బయట దానికంటే వేరొకటి ఏదో ఉంది అని గుర్తించాడు. కనుకనే తాను అది ఆచరణలో నిలిపి గురువు సన్నిధికి వచ్చాడు. ఎప్పుడైతే సత్సాంగత్యంలో ఉన్నాడో అదే గుర్తు, నీ పాపములు క్షీణించినాయి అని అర్థం. నీ మీద అత్యంతమైన కరుణ ఉంటే గాని అది లభించదు. గురువు యొక్క సన్నిధి లభించాలంటే ఎన్నో జన్మల పుణ్యం అని మామూలు భాషలో చెప్పాలంటే ఆ మాట అనాలి, అంతేగాని అది నిజమేం కాదు. ఎన్నో జన్మల సాధన జిజ్ఞాస ఉంటే గాని గురువు సన్నిధి రాదు. ఇదే సూత్రం, ఇంతే లెక్క, గుర్తు ఇదే. నువ్వు గురు సన్నిధికి వచ్చావంటే నీ పాపాలన్నీ క్షీణించిపోయినాయి అని అర్థం. ఇప్పుడు తపస్సు చేత మళ్ళీ ఏం చేయాలి? ఆత్మబోధ విధీయతే. ఇప్పుడు ఆత్మబోధ నీకు అర్థమవుతుంది. తపోభి క్షీణ పాపానాం, ఇంకా 2 పదములు ఉన్నాయి. శాంతానాం వీతరాగిన. ముముక్షునాం అనేదేమో అన్నిటికీ మూలాధారమైంది కనుక దాని మీద మనం మననం చేసాము. ఇంకా కూడా వివరంగా వచ్చే వారం మననం చేద్దాం. ఎందుకంటే శాంతానాం అంటే శాంతిని పొందిన వాడికి అన్న దాంట్లో చాలా అర్థం ఉంది. ఎంత అర్థం ఉందంటే లోకంలో సముద్రం ఎట్లా ఉంటుంది? ప్రశాంతంగా ఉంటుందా లేదా? అగాధం ఉంది లోపల. అయితే లోపలికి వెళ్ళిన కొద్దీ గర్భం ఎట్లా ఉంది? సముద్ర గర్భం. ఈ శాంతానం అన్న పదమునకు సముద్రంతో పోల్చుకొని ఎట్లా ఆ స్థితి ఉంటుందో, లోకంలో ప్రశాంతంగా కనిపించేవన్నీ ప్రశాంతంగా లేవు. ఆ శాంతానం అన్న ఆ లక్షణాన్ని నిలబెట్టుకున్న వాడి స్థితి ఎట్లా ఉంటుందో వచ్చే వారం మననం చేద్దాం. మనం చెప్పండి. తపోభి క్షీణ పాపానాం శాంతానాం వీతరాగినాం ముముక్షూణాం అపేక్ష్యోయం ఆత్మబోధో విధీయతే. ఇంకొక విశేషము, ఆత్మబోధ అన్న పదానికి ఈ రోజు నుండి మనం మననం చేసినన్ని రోజులు కూడా ఒక వాక్యం మనను బాగా, గురుదేవులు అందించిన వాక్యం బాగా గుర్తించాలి. ఆ పదానికి ఇది నప్పినట్లుగా ఏదంటే తనను తాను తెలియగా సృష్టి ఈడే అవకాశం. ఇది ఆత్మబోధ. ఆత్మబోధ అంటే
ఇప్పుడు సంస్కృతంలో చెప్తే ఏమిటో అనుకుంటారు కనుక తెలుగులో చాలా స్పష్టంగా తనను తాను తెలియగా సృష్టియుడే అవకాశం. ఓం తత్ సత్. Thank you.